మీ ప్రారంభంలో మీ అందరి యొక్క ముఖాలను నేను కొంచెం కిన్యపరిచితిని క్షమించాలి. మంచిది. మన సమయాన్ని మనం లేఖన భాగంలో గడిపే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించినట్లయితే, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశములకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నేను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నేను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నేను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొను. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించును. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకుని బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమల, యవల, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగి ఉన్నదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన పాములను, తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరుడు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసెనని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలనను. ఎలయనగా తాను మీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. నీవు ఏమాత్రమేనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచిన జనములో వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించెదరు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోటే తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, ఇంతవరకు కూడా కీర్తనలో మీరు తోడుగా ఉండినారు. సంఘముగా మేమందరము కూడా ప్రభువా తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటును మీరు క్షమించండి. మాకున్నటువంటి ఏకైక విశ్వాసం నీ రక్తమై ఉండగా ఆ రక్తముతో మరొకసారి మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా మరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయచేసి నీ వాక్యమును మేము సమీపించుచుండగా ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లేఖనములలో ఉన్న సంగతులను మేము గ్రహించినట్లుగాను దయచేసి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నీ ఆత్మాభిషేకము గుండా బోధింపదగిన ఆత్మ చేత, గ్రహింపు శక్తి చేత ప్రతి ఒక్కరితో కూడా నీ వాక్యము చేత నీవే మాట్లాడి కదిలింపజేసి వీరి హృదయంలో స్థిరపరిచి నాయన వీరు ప్రతి ఒక్కరి యొక్క నాయన
ఆ నిర్మాణము మరింత మేలైనదిగా ఉత్తమమైనదిగా జరుటకు ఈ మాటలు కారణమవునట్లుగా పరిశుద్ధాత్ముడిగా నీవే మధ్యవర్తిగా పనిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని చూస్తే ఇజ్రాయేలీలను గురించి రాస్తున్నటువంటి సందర్భం. ద్వితీయోపదేశ కాండం అనగానే మనకు అర్థం కావాల్సింది అంటే ఏంటిది? ద్వితీయోపదేశ కాండం అంటే డ్యూటెరోనమీ అంటే అయ్యా రెండవసారి ఉపదేశిస్తుందా? ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటి అమ్మా? దాట్ బ్లెస్ యు సిస్టర్. ఎందుకంటే ఆ పునాది రెండోసారి బోధించుట అని 18 ఏళ్ళు పడి అతుక్కుపోయింది. దాన్ని స్క్రేప్ అవుట్ చేసేయండి. ప్రవక్త గారు చెప్పింది ఏంటంటే ద్వితీయోపదేశ కాండం అంటే 2 నిబంధనలు. ఏంటి నిబంధన అంటే చేస్తే ఇది, చేయకపోతే అది. ప్రవక్త గారు ఆ ఒక్క అర్థాన్ని మరలా చెప్తా వస్తూ ఉంటారైనా. ఈ గ్రంథం అంతా కూడా ఇదే కోణం గుండానే రాయబడి ఉంటుంది. ఇక్కడ దీనిలో మాట్లాడుతానంటాడు, రెండోసారి చెప్పడం కాదు, చాలా చక్కగా దాన్ని మరలా చెప్తూ ఉంటారు. అయితే ఏం చేయాలి? ఇప్పుడు సమూయేలు గ్రంథంలో ఉండే విషయాలు రాజుల గ్రంథాలు ఉంటాయా? రాజుల గ్రంథాలు ఉండేవి దినవృత్తాంతాలు ఉంటాయా? ఉండయా? రాజుల గ్రంథాలు ఉండేవి దినవృత్తాంతాలు ఉన్నాయా? ప్రవక్తల గ్రంథాలు ఉండేవి రాజుల గ్రంథాలు ఉంటాయా? ఇప్పుడు యెషయా గ్రంథంలో ఉండే స్టోరీలు రాజుల గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథాలు రిపీట్ కాలే? రెండోసారి వచ్చే కూడా ఏమందము? వాటిని కూడా ద్వితీయోపదేశం, రెండోసారి ఉపదేశం అందమా? అలాగా ప్రవక్త గారు చెప్పినటువంటి అర్థం ఏంటంటే 2 నిబంధనలు. ఇది చేస్తే ఇలాగ జరుగును, చేయకపోతే ఇలాగ జరుగును అని చెప్పేటువంటి ఈ 2 నిబంధనల గురించి మాట్లాడేది ద్వితీయోపదేశ కాండం. దీంట్లో ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చుచున్న మాటలు మీరు చూస్తే కనుక ఆయన అంటాడు, మీరు గైకుంటారో గైకొనరో, మాట వింటారో వినరో, ఆయన మిమ్మల్ని కనుగొనాలని మీకు ఆకలిని దప్పికను కలగజేసి వాటిని లభింపకుండా చేసి ఉన్నాడు ఆయన అని చెప్పిన తర్వాత ఆ తర్వాత వచనాలు దేని గురించి మాట్లాడతాయి అంటే దేవుడు మీకు వాగ్దానం చేసినటువంటి ఆ దేశం ఎంత గొప్పది, అక్కడ లభించబోయే పదార్థాలు ఎలాంటివి, మిగిలిన ప్రాంతాల కంటే అది ఎంత శ్రేష్టమైనదో చూపించి అక్కడ రాగి దొరుకును, ఆ కరువు అనేది లేకుండా బ్రతికెదరు, పాలు తేనెలు ప్రవహించే దేశమని ఆ ప్రాంతం యొక్క విలువను చెప్తూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఒకసారి ఆ కానాను అనేటువంటి ఆ దేశంలోనికి వెళ్ళగానే ఏమవుతుందో తెలుసు? మంచి గమనించాడు. కానానులోనికి ప్రవేశించడానికంటే మునిపే పరీక్షలు ఎక్కువగా వచ్చాయి, శోధనలు ఎక్కువగా వచ్చాయి. ఆకలి విషయంలో, దప్పిక విషయంలో బాగా కఠినమైన పరిస్థితి. అంటే అసలు వారు నడిచి వచ్చినటువంటి ఆ మార్గంలో నీరు దొరకటం కూడా అసాధ్యంగా కనబడే చోట దేవుడు సుసాధ్యముగా చేసి నీరును వారికి అనుగ్రహించి ప్రయాణాలు జరిగించాడు. కష్టపడి బతికారు వాళ్ళంతా. ఒకసారి ఇదిగో దేవుడు మీకు ఇవ్వబోతున్న ప్రాంతం ఎలాంటిదంటే నీటి కోసం ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఆహారం కోసం ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. అది మేలైన ప్రాంతము, శ్రేష్టమైనది, సమృద్ధి అయినటువంటి అన్ని వసతులు కలిగిన ప్రాంతం నాయన అని చెప్పగానే ఇక్కడ కొన్ని మాటలు వస్తాయి. బాగా కష్టపడి ఉన్న వ్యక్తికి సడన్గా ఒక్కసారి టపి అని ధనవంతుడు అయిపోయినాడు. టపి అని ఎవరితో అవసరం లేకుండా పోయింది. టపి అని చెప్పేసి సమృద్ధి అయినటువంటి స్థితిలోనికి వచ్చి ఇక ఎవరిపైన ఆధారపడవలసిన పరిస్థితి లేకుండా వచ్చింది. ఏమవుతాయి అంటే అప్పుడు ఈ 2 పరిస్థితుల్లో వారి వ్యక్తిత్వాల్లో, వారి స్వభావాల మార్పులు వస్తాయి. అప్పుడేమో 10 మంది మీద ఆధారపడే ఉండే పరిస్థితుల్లో వేరే ఉంటుంది. దీనత్వం కనబడుతుంది, బుర్రపెట్టుడు కనబడుతుంది, ప్రార్థన జీవితం చక్కగా ఉంటుంది. ఇటు వచ్చి సమృద్ధి వైపు అడుగు పెట్టగానే ఇక ఎవరిపైన మనకు ఆధారపడవలసిన అవసరం లేదని తెలియగానే పరిస్థితులు మారిపోతాయి. అందుకే ఇక్కడ మోషే అంటాడు, నాకు తెలుసు, ఇదిగో మీరు ఇటు వచ్చారుగా, ఇటు వచ్చిన తర్వాత మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్త అంటూ ఇక్కడ కొన్ని మాటలు చెప్తారు చూడండి.
10వ చూడండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతింపవలెను. ఆయనను మీరు స్తుతించాలి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి. ఎందుకు మర్చిపోతారు? ఈ మర్చిపోయే విధానాలు ఇదివరకు ఎన్నడూ మాట్లాడనిది కానాను దేశంలోనికి వెళ్ళగానే ఇది జరిగే అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ మాత్రమే మర్చిపోతారేమో. దేనిని బట్టి? ఇలా కాలం 24 గంటలు శ్రమలున్న వ్యక్తి ఎన్నడూ దేవుని మర్చిపోడు. కరెక్టేనా? బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగిన వ్యక్తి, శ్రమల కొలిమిలో నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి ఎల్లవేళ దేవుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే భక్తితోని కాదు, అవసరతతోని. నమ్మాట జాగ్రత్తగా. భక్తితో ఉంటే గాడ్ బ్లెస్ దెమ్. భక్తితో ఉంటే కనుక దేవుడు వారిని దీవించింది కాక. కానీ మెజారిటీ అలాంటి పరిస్థితుల్లో దేవుని జ్ఞాపకం చేసుకునే పరిస్థితి అవసరతల్లో దేవుడు ఆ కఠిన పరిస్థితుల్లో వచ్చి బయటపడేటికి జ్ఞాపకం చేసుకుంటారు. కానీ తర్వాత ఆయన అంటాడు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారేమో. యెహోవా ఆజ్ఞలను కూడా మర్చినట్లుగా చేసేవేవి అంటే తర్వాత అంటాడు, కడుపారా తిని. అప్పుడేమో కడుపు నిండా తిండి లేకపోయా. రోజు పొద్దున లేచి అయ్యా మన్నా గురిపించింది, వెళ్తున్నాం, మా తట్టబొంతల్లో నిండే వరకు కృప చూపయ్యా, మా అందరికీ సమానంగా దొరికే వరకు కృప చూపయ్యా. పిల్లలు క్యారు అనే చాకలాకలు అంటున్నారు, తట్టుకోలేని పరిస్థితుల్లో మొర పెడతా ఉన్నారు. ఈ మొరను పెట్టి 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 తట్టుకోలేక మోషే దగ్గరకు వచ్చేసి ఏది మా మాంసము అని, ఏది మా నీరని మోషే పైన ఎట్టాగ వాళ్ళు చిందులు దొక్కారో. ఆ రోజున అంతటి ఏనాటి కూడా ఆనాటికో అంటూ బతికే వ్యక్తి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేదానికన్నా సమృద్ధి అయిన వాడు ఎప్పుడు తక్కువనే జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా కరెక్టేనా? ఏనాటికి కూడా ఆనాటికి బతికితే వాడు పొద్దున్న లేవగానే వాడి జీవనం యొక్క యుద్ధరంగమే. ఎసారో అయ్యా నా వ్యాపారం, అయ్యా నా ఉద్యోగం, అయ్యా నాకు రాబడి అని ప్రతి దానిపైన దేవుడి పైన ఆధారపడతాడు. ఒకసారి సమృద్ధి అయినటువంటి స్థలంలోకి వెళ్ళగానే మర్చిపోతాడు. కాబట్టి ఆ మర్చిపోయే స్థితిగతులను పెట్టుకుని అక్కడ మోషే అంటాడు, మీరు కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని. అబ్బా మంచి ఇల్లు కట్టకపోతే ఏమవుతుంది? బగ మండే ఎండ వేడిని తాకుతున్నప్పుడు అయ్యా నా పిల్లల్ని కాపాడు ప్రభు. వర్షం పడతా ఉంటే 10 బకెట్లు పెట్టాలా, టిక్కు 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 టిక్ అని పెట్టాలా. ఎసారో ఏ బకెట్ నిండిపోయి మళ్ళీ ఎక్కడ దొరికిపోద్దని మధ్య లేచి పరబోస్తూ రావాలా. ఎసారో అంతేనా కదా? ఓ చలి నుంచి, తాపకరమైన సర్పాల నుంచి కొంతమంది చెప్తా ఉంటారు నాకు, అయ్యా ఒకప్పుడు మా ఇల్లు ఇలా ఉండేవి, వాటి దూలాల్లోంచి పాములు తిరిగేవి, వాటి పని వది మా పని మేము చూసుకునేవారమని. ఆ రోజు నువ్వు ప్రార్థన చేసినట్టుగా ఈరోజు 50 ఇల్లు వచ్చాక చేసావా? చేయం. ఇది చేసామంటే గాడ్ బ్లెస్ దెమ్, బట్ మెజారిటీ చేయరు, కుదరదు అని కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినందరి వర్ధిల్లినప్పుడు. వర్ధిల్తో చూసావా? ఎందుకంటే వర్ధిల్లక మునుపు అడుగడుగున దేవుడే. కరెక్టేనా? సమస్యలు వచ్చినప్పుడు, ఎగ్జామ్స్ రాబోతున్నాయి, విద్యార్థి అంత బాగా ప్రార్థన పాస్టర్ కూడా చేయడు భారంతో కదా. పెళ్ళిళ్ళు వచ్చింది, లేట్ అవుతుంది, వాళ్ళు చేసే ప్రార్థన పాస్టర్ కూడా చేయడం అంత భారంగా. ఒక్కసారి అయిపోయిన తర్వాత పెళ్లి విషయమై, ఆ శ్రమ పరీక్ష శోధన దాంట్లో విషయమై చేసిన ఆ ప్రార్థన కూడా జ్ఞాపకం ఉండదు. ఇదే విషయాన్ని చూపుతూ ఇదెంత భయంకరమైన సంగతో మోషే చెప్తాడు. ఇంతకీ మన వర్తమానం ఏదయ్యా? కృతజ్ఞత మర్మమే. ద మిస్టరీ ఆఫ్ గ్రాటిట్యూడ్, ద మిస్టరీ ఆఫ్ థ్యాంక్. అంటే కృతజ్ఞత కలిగి ఉండడం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది. కలిగి ఉండని వ్యక్తులకు మళ్ళీ ఏమవుతారో ముందుగా చూపిస్తాడు ఆయన. కలిగి ఉండని వ్యక్తుల పరిస్థితిని గురించి మాట్లాడుతూ దేవుడు తన పరిశుద్ధ లేఖనాల్లో రాయించే విధానంగా చూడండి, జాగ్రత్తగా గమనించండి. అని అంటాడు, వర్ధిల్లక మునుపు ఏ విధంగా మరుపు లేకుండా జాగ్రత్తగా భక్తి లేఖనము, దేవుడు, ప్రార్థనలు, వర్తమానాలు, బైబిల్ ధ్యానాలు అంటూ ముందుకు సాగారో, ఒకసారి క్షేమకరమైనటువంటి కరువులేని ప్రాంతాల్లోనికి స్థితిగతుల్లో పెట్టబడిన తర్వాత మంచి ఇళ్ళలో కట్టబడి కడుపారా తిని
మనకి ఇవ్వబడినటువంటి పశు సంపద అన్ని సంపదలు వృద్ధి చెందిన తర్వాత, అంతేనా, ఏది లేకుండా 10 మంది పొలాల్లోకి వెళ్ళి కలుపుకు పోయి రోజుకి 50 రూపాయలు 60 రూపాయలు తెచ్చినప్పుడు ఉన్న భక్తి ఈ రోజున మన పొలంలోనికే కలుపుకి 10 మందిని పిలిపించే రోజు ఈ రోజు లేదు. ఎందుకంటే మర్చిపోయాం. ఆయన ఆజ్ఞలు మర్చితమి, మన దీనత్వం మర్చితమి, ఆయనకు లోబడిన విధానం మర్చితమి, సమస్తాన్ని మర్చిపోతుంది. తర్వాత చూడండి, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుని యెహోవాను మరిచెదవేమో అంటే మా దేవుడు యెహోవా అన్న పేరు మర్చిపోతారా? కాదు. ఒకప్పుడు ఆయనను సేవించిన అదే విధానాన్ని వారు కొనసాగించలే, ఆయనను గణపరిచిన అదే విధానాన్ని కొనసాగించలే, ఆయన పైన ఆధారపడిన విధానాన్ని ఈ రోజున వారు అవలంబించట్లే. ఆ రోజున ఏదైనా కావాల్సి వస్తే దేవుడి పైన మాత్రం ఆధారపడేవారు. ఈ రోజున వ్యవస్థలపైన, మనుషులపైన, వీటిపైన ఆధారపడాల్సి వస్తూ ఉంది. ఆ రోజున ఏ విధంగా దేవుడి మీద మాత్రమే అనుకుని వారు సమస్తాన్ని పొందుకున్నారో ఈ రోజున అది లేదు. ఈ రోజున మార్పు చెందింది. ఆ రోజున అప్పులు తీర్చడానికి దేవా అన్నలు ఈరోజు అప్పులు తీరి పక్కకు పోగానే దేవా గడ్బేషు ప్రజలాడు అని అక్కడికి వచ్చేసేది. ఇట్లా అవుతుందని తెలిసి ముందే తెలిసి ఆయనకి. కానీ ఎంత ప్రమాదకరమయ్యా అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, మంచిగా గమనించండి. అంటే నేను చాలామందిని చూశాను, కాలేజ్ టైంలో చూసా, చాలా చోట్ల చూశాను. ఎవరైనా విపరీతమైన అవసరతల్లో ఉన్నప్పుడు వారి ప్రవర్తనకి ఒకసారి వారు కొంత స్థిరపడగానే వారి ప్రవర్తనకి చాలా వ్యత్యాసాలు కనబడ్డాయి. మెజారిటీ అలాగనే కనబడుతూ ఉంటాయి. కానీ ఇది దేవుడు దీన్ని అంగీకరించి ఇది క్షేమకరమైంది అని అంటాడా? దీన్ని నిజంగానే హర్షిస్తాడా? దీనిని బట్టి మనకు ఆశీర్వాదాలు వస్తాయా? నిజంగానే కృతజ్ఞత అనేటువంటి ఏదైతే దేవుడి చిత్తమని మనం మాట్లాడుకుంటామో దేవుడు చెప్పినట్టుగా ఆ చిత్తమును మనం నెరవేర్పు జరిగించున్నామా? అలా చూస్తే మాత్రం నిజంగానే విఫలమవుతున్నాం. నా మాట వింటున్నారా? మొన్న ఈ మధ్యలో ఒక ఆయన వారు చెప్తున్నారు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రదర్కు ఈ ముంగట షాప్ అయినా చూసావాయా, ఇటు మెడికల్ షాప్ పెట్టినాడు, ఏజెన్సీ అప్పుడేమో అన్న ఎదురుంటే చెప్పండి, అన్న ఎదురుంటే కొనండి, అన్న 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 అన్నాను కొనిపించుకున్నాడు. తీరా చూస్తుంటే మొత్తం కోట్ల బిల్డింగ్ కట్టిండి ఈ రోజున అన్నారు. ఈరోజు ఇప్పుడు వాడు అతను ఎవరిని అన్న అన్నాడు, అరే అంటాడు. అంతేనా కదా? ఆ రోజున వ్యాపార ప్రారంభం ఎదిగే సమయంలో అన్న అంటాడు. ఇక ఇప్పుడు ఎప్పటిపైన నిలబడాల్సిన అవసరం లేదు, ఆధారపడాల్సిన అవసరం లేదు, అన్న లేదు అరే వస్తుంది. ఇక ఆ పరిస్థితి గురించే మోషే మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, చూడా, తేళ్లును అబ్బా, మేము కనాను దేశంలోకి వెళ్ళి 100 ఏళ్ల తర్వాత కూడా ఇదే ముచ్చట్లు జ్ఞాపకం చేసుకోవాలా? ఇక చేసావులే మేలు, నువ్వే చేసావు, ఊకి నువ్వు చేసిన దాని గురించి మేము మాట్లాడుకోవాలా? అదేదో మొత్తం మీరు ఆస్తంతా రాసి ఇచ్చినట్టుగా ఇక చేయకనే చేసే ఒక మేలు, ఇక దాని మా జీవితాంతరం గుర్తుపెట్టుకోవాలా? అయ్యా నా మాటేనండి. యెహోవా ఈ మేలు చేసింది ఎప్పుడు? అరణ్య మార్గ ప్రయాణంలో ఉండగా. ఇదే సంగతులను ఇర్మియా కాలంలో కూడా, నెబుకద్నెజరు పరిపాలించే కాలంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. ఇది ఇన్ని వందల సంవత్సరాలు దాటినా ఆ మేలుని మరవకూడదా? అదే అవునా? నిజంగానే మనం ఎట్లున్నామయ్యా? 3 ఏళ్ల కింద జరిగిన మేలు ఇప్పుడు గుర్తుకులేదు, మళ్ళీ ఎవరొకరు గుర్తేస్తే కరెక్టే కదా, అవునా నిజమే అనే పరిస్థితి వచ్చింది. దేవుడు తరముల కింద చేసినటువంటి పనుల విషయంలో కూడా మీరు కృతజ్ఞులై ఉండండి, మరవద్దు అని చెప్తా ఉన్నాడు ఆయన. తర్వాత చూడండి, రాతి బండ నుండి నీకు నీరు తెప్పించును, ఉదకు నీకు మేలు చేయవలనని నేను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నేను పోషించెను. ఇప్పుడు గమనించండి అయ్యా, ఇప్పుడు మన బస్సులో పోయినారు, నీళ్ళు లేవు, భయంకరమైన దాహం వేసింది. ఎవరో ఒక ఆయన వచ్చాడు, మధ్యలో బ్రదర్ వాటర్ తాగుతారని అడిగారు, వాటర్ ఇచ్చారు, మీరు తాగేశారు. నిజంగానే ఒక 1 year తర్వాత గుర్తుంటాడు ఆయన, ఓ 5 years తర్వాత గుర్తుంటాడు ఆయన. మరి ఇజ్రాయేలీలు ఒక్కసారి ప్రయాణం చేయించుండగా అరణ్యంలో నీళ్లు లేక తాము తమ పిల్లలు విపరీతమైన గడ్డు పరిస్థితుల్లో పడిపోతున్న సమయంలో బండలో నుంచి దేవుడు నీళ్ళు ఇచ్చాడు, తాగేశారు. దానిని
తరములు 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 చెప్తూ పోవాలా? అప్పటి వరకు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలా? దేవుడు అంటాడు అవును. ఎందుకంటే నిన్ను పోషించినటువంటి ఆ పోషణ నిన్ను మిగిలిన ప్రజల పట్ల అలాంటి ప్రేమతో చేసింది కాదు. నీ పట్ల నేను కనపరిచిన కృప సహజాతీతమైనది. నా మాట జాగ్రత్తగా వినండి. మీరు వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. ఒక 10 మందిని ఉదాహరణకు తీసుకుంటే 10 మంది ఒక వ్యాపారానికి కోసం ప్రయత్నం చేసి 10 మంది సక్సెస్ అవుతారా? అవరు. దాదాపు ఎంతమంది అవుతారు? ఓ 2 లేదా 3, ఒక 6 లేదా 7 మంది ఫెయిల్ అవుతారు. కరెక్టేనా? నిజంగా మన బ్రతుకులను బట్టి చూస్తుంటే ఆ ఫెయిల్ అయ్యే కేటగిరీలో ఉండవలసిన వాళ్ళమే మనము. కానీ ఆయన కృపచేత మనల్ని ఒక స్థిరమైన మార్గం మీద నిలబెట్టినాడు. నిలబెట్టక మునుపు ఇదే స్పృహ ఉంటుంది. నిలబెట్టిన తర్వాత సక్సెస్ అయిన వారిని చూసుకొని మనకు కలిగింది పెద్ద గొప్ప వింతేమీ కాదు. నాలాగే చాలామంది నెలకొల్పబడ్డారు, నాలాగే చాలామంది వ్యాపారాలు పెట్టుకున్నారు, నాలాగే చాలామంది స్థిరమైన జాబ్లు వచ్చాయని స్థిరముగా ఉన్న వారిని చూసుకొని మనకు దేవుడిచ్చిన ఆధిక్యత విలువను మర్చిపోతాం. ఇక అర్థం కాలే. మెజారిటీ జరిగేది అదే. అంతకుముందేమో అందరి ద్రాక్షల్లా కనబడే జీవితాలు, ఇప్పుడు ద్రాక్షల్లో పులుపులని తీపులను చూస్తాం మనం. ఇప్పుడు ఎప్పుడు గట్టు దాటగానే, కానాను చేరగానే, స్థిరమైన ఒక శ్రేయస్కరమైన పరిస్థితికి రాగానే, సమస్యలు ఉన్నప్పుడు దేవుడా దేవుడా దేవుడు అనాలా? కొంత బాగా నడవాలి గతం, అంతే. ఇక నా కుదా, నా చర్చ్, నా ఆరాధన అంటే హిందీలో నా అంటే లేదని అర్థం. ఆరాధన లేదు, దేవుడు లేడు, ఏది లేకుండా అట్లా ఈ కృతజ్ఞత లేకపోవటం వలననే మంచిగా గమనించాలి. మన జీవితంలో ఎన్నో చోట్ల దేవుడు ఏదో ఒక ప్రత్యేకమైన మార్గాన్ని తెరిచి ఉన్నతంగా ఆశీర్వదించి సర్రం చిచ్చుబడి లేచి సర్రం పడిపోయారు. ఎందుకంటే లేచినప్పుడు కలిగి ఉండవలసిన కృతజ్ఞత కలిగి ఉండకపోవడమే దానికి కారణం. చూడండి, ఆయన అంటాడు అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలం ఇంత భాగ్యము మాకు కలుగజేస్తుందని అనుకుందురేమో. అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? అబ్సల్యూట్గా ఉంటాయి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. నీ దేవుడైన యెహోవాను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా? ఏదైనా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనలు నేటివలే స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుకున్నట్లయితే మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండడంలో, జ్ఞాపకం చేసుకోవడంలో, ఆయన మేలుల విషయంలో మన స్పృహ కలిగి ఉండడంలో, అది ఎన్ని సంవత్సరాల కింద జరిగినా సరే. ఇసర్లో పాట అయితే బాగా పాడతాము, నాకెన్నో మేలులు చేసి. బాధ ఏంటంటే ఈ పాటలో ఆ మొదట్లైన బ్రాకెట్లో లాస్ట్ 1 వీక్లో జరిగిన మేలు అని రాసుకుంటుంది. అర్థం కాలేగా? అయ్యా ఇప్పుడు నాకెన్నో మేలు పాడండి ఒకసారి. నాకెన్నో మేలు చేసి ఆగండి. ఇప్పుడు పలికారు కదా, ఏమేమి మేలు జ్ఞాపకం వచ్చినాయి? ఒక 10 ఏళ్ల కింద మేలు జ్ఞాపకం వచ్చిందా? వస్తే ఆశ్చర్యమే, గాడ్ బ్లెస్ యూ. బట్ మెజారిటీ రాదయ్యా, మెజారిటీ రాదు. కానీ ఇలాంటి ఒక పరిస్థితిని జ్ఞాపకము చేసుకోలేకుండా, కృతజ్ఞులై ఉండలేకుండా ఉండే ఈ పరిస్థితిని మోషే ఎలా చూపుతున్నాడో మీ ముందు పెట్టాలి ఒకసారి. చూడండి, అని అంటాడు, మరచేవనుకో ఇక్కడ ఇతర దేవతలు అన్నాడు. చూసారా, ఈ మాట ఎలా వినడా కూడా దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినట్టుగా దేవుడి స్థానాన్ని దేనికి ఎత్తిస్తావో అది నీకు మరొక దేవతే. ఇస్తారనో ఇప్పుడు నేను ఏదో వ్యాపారమో ఉద్యోగమో కష్టపడతా ఉన్నా, నా కష్టంలో దేవుడు ఈ పలానా సహోదరుని బలంగా వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత నేను గట్టెక్కాను. గట్టెక్కడానికంటే మునుపు దేవా 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 అన్నాను. గట్టెక్కిన తర్వాత 10 మంది మూటగా ఈ బ్రదరే అన్న. ఈయన నాకు దేవుడు అయిపోయాడు. ఇప్పుడు దేవుడి స్థానాన్ని మనం దేనికి ఇస్తామో, అది పదార్థమైనా, వ్యక్తి అయినా, ఒక సందర్భమైనా, అది ఏదైనా సరే, చివరికి ధనమైనా అది దేవుడు అయిపోతుంది అంటాడు ప్రవక్త. దేవుడి స్థానాన్ని తీసుకున్న ప్రతిదీ దేవుడు దేవతలే. ఇప్పుడు చూడండి,
వినకపోయినట్టు మీ దేవుని యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరు వారి వలనే నశించెదరు. ఏది మేలుడు చూసి కృతజ్ఞత కలిగి ఉండు అని చెప్పిన ప్రజలు నాశనం గురించి మాట్లాడుతున్నాడా? మేలును అనుభవించి జ్ఞాపకం చేసుకోండి మర్చిపోకని చెప్పబడిన ప్రజల నాశనం గురించి మాట్లాడుతున్నాడా? అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా. కృతజ్ఞత కలిగి ఉండడంలోనే భవిష్యత్ సంబంధమైన మరిన్ని మేలుల యొక్క ప్రధానమైన సూత్రం అక్కడే దాచిపెట్టబడ్డది. దేవుడు ఒక మేలు చేశాడు నీకు. ఆ మేలు గనక కృతజ్ఞత కలిగి ఉండడంలో గనక విఫలమైతే మరొక మేలును నువ్వు ఆశించేటప్పుడు అన్యాయస్థం అయిపోతాం మనం. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. యేసుప్రభువు స్వస్థత చేస్తున్న సమయాల్లో కొంతమంది ప్రజలకి ఊర్లోనికి వెళ్ళక ప్రాంతంలోనికి వెళ్ళక గుట్టి చెప్పడం నీ పనులు చూసుకోపో అని చెప్పాడు కొంతమందికి. కానీ వాళ్ళు ఏం చేశారు? మరింత గొప్పగా ప్రకటన చేశారు. ఏమని? యేసు బాగు చేశాడు, యేసు బాగు చేశాడు, ఇగో ఎంఎస్ఐ వచ్చాడు, నన్ను ముచ్చాడు, నన్ను బాగు చేశాడని. ఈయన ఎంత వద్దన్నారో అలంత ఎక్కువ చేశారు. కరెక్టేనా? ఇందుకు దేవుడు దాన్ని తప్పుగా ఎంచాడా? ఎక్కడ చూడను ఆ మాటని, ఎక్కడ కనుగొనవు. ఎలా నేను నిన్ను ఎవరికి చెప్పొద్దన్నానుగా, అందరికి చెప్తావేంటి అని ఎక్కడ అనలే. ఆయన మానవ శరీరం యొక్క ఆ పరిధులలో ఉండుట వలన తను చేసేటువంటిది కుడి చేత్తో చేసే ఎడమ చేతికి తెలియకుండా తాను ఉండాలని తన నియమాలు తను లోబడినాడు. కానీ ఎదుటి వాళ్ళు మాత్రము మేలును పొందిన వారు కృతజ్ఞతలు మాత్రము వారు ఎన్నడూ కూడా వారు నోరు మూసుకొని ఉండలే. తాను ధర్మశాస్త్రం నెరవేర్పు జరిగించవలసిన వాడే ఉన్నాడు, లేక నెరవేర్పు ఉండవలసిన వాడు ఉన్నాడు అని అంటాడు. నేను చేసిన వరకు చెప్పబాక, నువ్వు నీ దగ్గర ఉంచుకో. ఈయన ఎంత వద్దంటాడో అంత ఎక్కువ చేశారు వాళ్ళు. అంత ఎక్కువ చేసిన ఏ ఒక్కడిని కూడా నేను చాలాసార్లు గమనిస్తా, చేసిన ప్రతి ఒక్కడికి ఇదే చెప్తాడు, పోయి అందరికి చెప్పుకోపో, అందరి ఊరంతా ప్రకటించు అని. ఎక్కడ చెప్పలే ఆయన. ఆయన ఏమంటాడు? ఎవరికి చెప్పబాక, ఎవరికి కనబడబాక, వెళ్ళి నీ పనులు చూసుకో, నువ్వు కేవలం యాజకుడి దగ్గర కనబరుచుకో అని కొన్ని ప్రత్యేకమైన కారణాలు చెప్పి వదిలేగానే వీళ్ళు అంతకంతకి దాన్ని పేరు పెంచేశారు. ఈయన తాను ఉన్నటువంటి దేహ నియమాల్లో లేఖనమై ఉండటకై తాను చేసిన క్రియలు, అవతల వాళ్ళు ఎంతగా దేవుని మహిమపరచాలో అంతగా గొప్పగా మహిమపరచడాలు చేశారు. బ్రహ్మం గారు కూడా ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక సహోదరి యొక్క స్వస్థతల గురించి మాట్లాడుతూ, ఆమె ఇంట్లో నుంచి ఒక్కసారి విధుల్లోనికి వచ్చి ప్రతి ఇంటింటికి పోయి దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాను, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాను, ఇంటింటికి తిరిగింది, ఆ వీధంతా అల్లరి చేసింది అంటాడు ఆయన. కరెక్టేనా? ఎక్కడో ఆ గొప్పదైనటువంటి ఆ కృతజ్ఞతతో కూడుకుని దేవుడి నామాన్ని ఘనపరిచే రీతిలో, మహిమపరిచే రీతిలో ఆ గొప్పదైన స్థుతి నిజంగా కనబడతలా. అలాగూ చేయాల్సిందేనా? ఖచ్చితంగా చేయాల్సిందే. ఇదే మనము ఇదివరకు చూసినట్టుగా ఆ 10 మంది కుష్ఠరోగుల విషయంలో కనబరచబడింది. అది అక్షరార్థంగా నడిచి వెళ్ళిన వారు కొంతమంది, ప్రత్యక్షత నడిచిన వాడు ఒకడు, కృతజ్ఞత లేకుండా ఉండిన వారు కొంతమంది, కృతజ్ఞత కలిగిన వారు కొంతమంది అని ప్రవక్త అంటాడు. చూడండి, ఆ మాట గురించి మాట్లాడతానంటాడు. 56-0617. నూట 35 పేరు చూడండి, 135. నేను ఎప్పుడైతే ప్రార్థించానో ఈ చిన్న కుమార్తెను గురించి నేను ఆమె పైన ఈ ప్రవచనాన్ని పలికి ఉన్నప్పుడు ఆమె తలలో ఏదో ఒక బలమైనది అతుక్కొని ఉండబడిన విషయాన్ని గురించి నేను ప్రార్థించి ప్రవచించినప్పుడు ఆమె ముఖం పైన ఇక్కడ అది బాగు చేయబడి ఆమె ఎలాగో ఆరోగ్యవంతురాలైంది. ఇదిగో ఆయన చెప్తున్న ఈ ప్రార్థనలో ఆయన ప్రవచనం చేసి ప్రార్థించి బాగుపరచబడిన కుమార్తె అప్పుడు ఆ కూటంలో ఆ స్త్రీని చూపిస్తూ, ఇదిగో ఈ అమ్మాయి, ఈ చిన్నపిల్ల చూడండి అని అంటూ ఆయన అంటాడు, దానిలో ఉన్నటువంటి అనారోగ్యం మొత్తం అంతా కూడా టోటల్గా పూర్తిగా కూడా పోయింది. ఆమె ముఖం మీద మొత్తం కూడా ఆ అనారోగ్య పరిస్థితి మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు పోయిన తర్వాత ఏం జరిగింది? తల్లి
బాగుపరచబడినటువంటి ఆ కుమార్తెను తీసుకొని ఏం చేసిందంటే మందిరానికి వచ్చింది దేవుణ్ణి మహిమపరచడానికి. and to show that it's all dried up. ఇదేమి చూపించడానికి? ఆమె తలలో ఆ ముఖం పైన ఉన్నటువంటి అనారోగ్యం అంతా కూడా పూర్తిగా ఎండిపోయి బాగుపరచబడింది అని చూపించడానికే తల్లి బిడ్డను తీసుకొని వచ్చింది. Nothing but just a scab. కేవలం చివరిగా ఒక చిన్న మచ్చగా మాత్రమే కనబడతా ఉన్నది. Sister, సహోదరి, Jesus said one time, యేసు ప్రభు ఒక మారి ఇలాగ చెప్పాడు, was not there 9 feet, 9 ఒకసారి స్వస్థపరచబడి ఉండలేదా? one come and give glory. ఒక్కడు మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి మహిమపరిచిన విధానాన్ని గురించి యేసు చెప్పాడు. See, చూడండి, thank God for it. దాని విషయమై దేవుడికి కృతజ్ఞతలు. Now, ఇప్పుడు honey, the hair will grow back over that. ఇప్పుడు దేని మూలముగానైతే నువ్వు నీ వెంట్రుకలు కోల్పోతావో అక్కడ మరలా నీ వెంట్రుకలు ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు అంటున్నాడు ఆయన. Remember how Brother Branham said to you అదేంటో that తెలుసా? night? సాధారణంగా ఎక్కడైనా సరే మన దేహంలో స్కార్ మచ్చలైన చోట, అంటే గాయం తగిలి బాగుపడిన తర్వాత వచ్చే స్కార్స్ ఉంటాయి, మచ్చలు ఉంటాయి, అక్కడ వెంట్రుకలు పెరగవు. మీరు వింటున్నారా? పెరగవు. కానీ ప్రవక్త గారు పలికిన మాట చూస్తుంటే ఏదో ఊరికి అట్లా అన్నాడు అనిపిస్తుంది. కొంత కామన్ నాలెడ్జ్ పెట్టి చూస్తే అర్థమవుద్ది, గాయం కలిగిన చోట అక్కడ వెంట్రుకలు పెరగవు. మీరు చూడండి. కానీ ప్రవక్త అంటాడు, తల్లి నీ వెంట్రుకలు మళ్ళీ మొలుస్తాయి అంటున్నాడు ఆయన. ప్రజల కనబడతలే ఒక సహజతీతమైన కార్యమని. అది ఆ కుమార్తె వెనక్కి వచ్చి కృతజ్ఞత కలిగి ఉండడం వలన అసాధ్యమని పెట్టబడే భాగ్యము సుసాధ్యముగా ఆమె జీవితంలో కనబరచబడుట గురించి దేవుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. అక్కడ తర్వాత అంటాడు, And you will be perfectly well and normal. నువ్వు ఇంకా పరిపూర్ణంగా చక్కగా ఆరోగ్యవంతుడవుతావు, నీ వెంట్రుకలు తిరిగి వెనక్కి మొలుస్తాయి. And we both give thanks to God. మనము తరలి వచ్చి నిజంగానే దేవుడికి కృతజ్ఞతలు చెప్దామంటాడు. నిజంగానే నేను చెప్తాను, కృతజ్ఞతలు కూడా ఎలా ఇవ్వాలో దేవుని యొక్క లేఖనము ప్రవక్తకు చెప్తాను. చాలా దశలు, చాలా రకరకాలు ఉంటాయి. ఎలా పడితే అలా కృతజ్ఞత ఇచ్చేది కాదు. కొన్ని చోట్ల కృతజ్ఞతల తర్వాత కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. కానీ ఎక్కడైతే కృతజ్ఞత లేకుండా పొందుకోవలసిన దాన్ని పొందుకొని కానాను చేరగానే ఎలాగూ ప్రజలు మర్చిపోయారో, మేలులు పొందగానే ఎలాగూ దేవుని మర్చిపోతున్నారో, ఆ మర్చిపోయే విధానం ఎంత ప్రమాదకరమైందంటే మరలా మనల్ని మిగిలిన వారు నాశనమైన వారు విడవబడినట్టుగా మనం విడబడి నాశనం అయ్యే పరిస్థితికి తెలియకుండా తీసుకెళ్ళి మొదట్లో ప్రారంభము చేసిన దానికంటే ఎక్కువగా మన కడపరిస్థితి ఇంకా చెడ్డదైపోతుంది. ప్రారంభంలో ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా గడ్డైపోయి ఏమనిపిస్తుంది అంటే దేవునికి రాకపోవడానికంటే ముందే బాగుండు మా జీవితాలు అనిపిస్తుంది. కానీ ఈ పరిస్థితికి ఎట్లా కారణమైంది? కృతజ్ఞత లేని మన జీవితాలు. కొంత హెచ్చించగానే, కొంత మేలు పొందగానే మనము దేవుని వైపు చూడకుండా చూసి అటు ఇటు చూసే మన దిశలు, మన చూపుల వల్ల జ్ఞాపకం చేసుకోవడంలో విఫలమైనాం, కృతజ్ఞత కలిగి ఉండడంలో విఫలమయ్యాం. ఇది అనేకమైన నష్టాలకు దారితీసిందయ్యా. క్రైస్తవుల గురించి బైబిల్లో వాక్యం కనబడతా ఉంటుంది, పరసంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము ఎసరో ఇవన్నీ కూడా మనవే, ఏదైనా మనదే. అవసరాన్ని బట్టి మాత్రమే దేవుడు ఇప్పుడప్పుడు మనకు ఎంతో కొంత శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇస్తాడు. కానీ ఏదైనా ఒక ఆశీర్వాదం జరగాలని మనకే జరగాల. దేవుడు మనకిచ్చే ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాల్లో పరిశుద్ధాత్మయు, సమాధానమును, ఇవే గొప్ప ఆశీర్వాదాలు. భూమి మీద పరిశుద్ధాత్మను పొందుకోవడం గొప్ప ఆశీర్వాదం. దాని వలన కలిగే సమాధానం మరింత గొప్ప ఆశీర్వాదము. అంతకుమించిన గొప్ప ఆశీర్వాదం మన దగ్గర లేదు. కానీ ఈ రోజున పడుకుంటే కంటి మీద నిద్ర లేదు, పీడకల చేత బాధించబడి సావడం, రేపటిని గురించి భయపడుతున్నాం. రేపు ఏమైపోద్దో, ఏం అనారోగ్యం వచ్చుద్దో, ఎవడు మనల్ని ఎట్లా అంటాడో తెలియని పరిస్థితిలోనికి ఈ గందరగోళమైన జీవితంలోకి రావడం గల కారణం ఏంది అంటే ఒకప్పుడు చేసిన వాటికి కృతజ్ఞత లేకపోవడమే దీనికి కారణం. సార్నా దాని ఈయన ఉన్నాడు, నేను బాగా అవసరతల్లో ఉన్నా, ఆయన నాకు కొంత డబ్బునిచ్చాడు. డబ్బునిచ్చిన తర్వాత అప్పుడు నేను ఇచ్చిన తెల్లారు ఏం చేస్తా, ఎలా ఉంటా ఆయనతోని? ఆయన ఇస్తేనే నా జీవనం గడిచింది. ఎట్లా ఉంటా? మామూలు కృతజ్ఞత కాదు. అసలు అన్న బ్రదర్ వచ్చి కూర్చుండి అనుకో, ఆయన ఊడ్చి మరి కూర్చోబెడతాడు. సరే, ఒకసారి ఆయన అవసరం దాటగానే ఏం చేస్తాం? మారిపోతాం. కానీ ఎదుటివారు నీకు కృతజ్ఞత కలిగి ఉండాలని సహాయం చేసి కూడా ఆశించకూడదు.
కానీ సహాయం పొందుకున్నవాడు ఎన్నో మర్చిపోకూడదు. ఈ రెండు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు ఒక వ్యక్తి సహాయం చేసావు కాబట్టి నన్ను గుర్తించాలా, నన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలా? నిన్ను చేసుకున్నది ఏంది? నీకుండా కాబట్టి దేవుడు మరొకరి గుండానే చేస్తున్న వాళ్ళకి దేవుడు ఆ సమర్థుడు. ఆ విధముగా వాడబడినందున కృప అని వాడబడినవాడు అనుకోవాలి, పొందినవాడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది రెండు వైపులా బ్యాలెన్స్ జరగాల. ఇటు ఎక్కువైనా ఇది తక్కువైనా ఎలవెరల సమస్య. ఇప్పుడు ఈయన పట్ల కృతజ్ఞత లేదు, రేపటి దినాన మళ్ళీ ఏదైనా అవసరం వస్తే నా దగ్గరకు వస్తాడా? ఆయన ఇంకోసారి చేయడిగా నాకు ఎందుకు చేస్తాడు? బాబు నువ్వు మొదటిసారి కాల్చినావు చాలు. సార్ మొదటిసారి కాల్చేసావు, ఇంకేమిస్తావు? ఇక చేయలేవు. కానీ ఈయన గురించి వాక్యం చెప్పబడ్డది ఏమని? మేలు చేయుటెందు విసుగొద్దు కుమారుడా అని ఉంది ఆయనకి. మేలు చేయుటెందు విసుగకూడదు కుమారుడు అని ఆయనకు చెప్పబడ్డది. నాకేం చెప్పబడ్డది? కృతజ్ఞత కలిగి జీవించు కుమారుడు అని నాకు చెప్పబడ్డది. సార్ ఈ బ్యాలెన్స్ కోల్పోతే మన బంధాలు అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయటంలో విసుగొద్దు. ఖచ్చితంగా మేలు చేసేప్పుడు సంచులు పోతాయి, విసుగు వస్తుంది, ఎరుగద్దు ఇబ్బందులు వస్తాయి. గుప్పిలు విప్పాలనుకున్న ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. కానీ ప్రత్యుత్పత్తి నియమం ప్రవర్తన ద లా ఆఫ్ రీజనరేషన్కి గుప్పిలు విప్పుటే ప్రధానమైన సూత్రం. నేను విప్పితేనే పంట ఎదిగేది, విప్పకుండా దాచిపెట్టుకుంటే చిన్న చిన్న మూటలు నా ఇంట్లో కూర్చుంటాయి. అది కానీ విప్పాలా, పోతూనే ఉండాలా, మన చేయి దాటిపోతూనే ఉండాలా, ఎదగాల 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 ఎదగాల. ఒక రోజున వీటన్నిటినీ లెక్క ప్రాపర్గా చూసి ప్రతిఫలం ఇచ్చే తండ్రి మనకు ఉన్నాడయ్యా. మనుషులు అన్యాయస్తులేమో కానీ ఆయన అన్యాయస్తుడు కాదుగా. ఈ రోజున మనుషులు మనల్ని ఎలాగైనా చూడొచ్చు కానీ తండ్రి చూడు. దేవుడు ఎవరెవరికి ఎంతెంత ఎప్పుడెప్పుడు ఎలా చేస్తున్నాడు ఆయన చూస్తాడు. అంటాడు ఏమని? ఈయన పట్టుకొని, కుమారుడా నిజంగా నాకు ఆకలి కొన్నప్పుడు ఆహారం పెడితే అంటాడు. నేను ఎప్పుడు పెట్టినయ్యా? నువ్వు పెట్టినావు, నీ తెలివిలే. సార్ చేసేవాడు ఈ కోణం కూడానే చేయాలి. కానీ కృతజ్ఞత లేకపోవడం అనేటువంటి విషయాన్ని గురించి ఎంత భయంకరం మాట్లాడతారంటే, ఆ కృతజ్ఞత లేకపోవడం అనేది భక్తిహీనత అని బైబిల్ చెప్తుంది. మంచిగా గమనించండి. కృతజ్ఞత లేకపోవడం అనేది సంపూర్ణంగా భక్తిహీనత. మనుషులు చేసినా దేవుడు చేసినా మనం ఎలవేళ అందరికీ కృతజ్ఞమై ఉండాల్సిందే. నేను అందుకే నాకంటే ముందు ఉన్నటువంటి సేవ చేసిన వారితో నేను అనేకమైన విషయాలు ఏకీభవించాను, కానీ బట్టే కృతజ్ఞుండే. నేను వారి విషయంలో గౌరవాన్ని కలిగి ఉంచా అని అంతరంగంలో కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయానికి ఆహారం వల్ల ఆ దినాల్లో బతకగలిగాము, దేవుడు వారిని వాడుకున్నాడు. ఖచ్చితంగా బహుశా ఈ రోజున వారితో సిద్ధాంతపరమైన విషయాలు ఏకీభవించకపోవచ్చు, కానీ బట్ ఆ గౌరవం ఎప్పటికీ పోదు, అట్టగా నిలబడి ఉంటుంది. అది అందరి ముందు చెప్పినా ఇదే, అది అంతే, అది షేడ్ లేదు. మనందరికీ అదే ఉందయ్యా. నేను ఒక్కరు కూడా పూర్తి స్థాయి ద్వేషంతో ఉంటారని ఎవరు నమ్మను నేను, ఎందుకంటే నాకు మీ గురించి తెలుసుకోవడం చెప్తా ఉన్నా. అట్లా మనం ఎవరు నమ్మడం లేదు. కానీ కృతజ్ఞత లేనటువంటి ఒక పరిస్థితి గురించి మాట్లాడుతూ అని అంటాడు. తిమోతి పత్రిక చూడండి. రెండో తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినాల్లో అంటే చివరి దినాల్లో ఎట్లాంటి వాళ్ళు వస్తారయ్యా అంటే ఎలా అంటే మనుషులు ఎట్లయిపోతారు చెప్పనా? స్వార్థ ప్రియులు, తమ గురించి మాత్రం వారు ఆలోచించుకునేటువంటి రీతిలో మర్చిపోతారు. డబ్బును గురించి ఎక్కువగా ఆశ కలిగిన వారు, దూషించేవారు, తల్లిదండ్రులకు అవిధేయత కలిగిన వారు, ఏంటది? అయ్యో ఇక్కడ రాయబడిన గుంపు అంత ఏంటో తెలుసా? అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు అని చెప్పడానికి ఏ మనుషుల ప్రవర్తన అయితే కారణమని చెప్పబడుతుందో ఆ కారణాల లిస్టులో కృతజ్ఞత లేకపోవడం అనేది అంత ప్రమాదకరమైన దినాలకు కారణమయ్యేటువంటి ఒక గొప్ప పని, దరిద్రమైన పని. కృతజ్ఞత లేనివారు. నేను ఒక
50-60 సంవత్సరాల ముందు కాలంలో చూస్తే నాకన్నా పెద్దవారికి తెలిసే ఉండాలి. ఆ దినాల్లో ఎవరైనా ఎవరి దగ్గర ఏదైనా మేలు పొందుకుంటే కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళ జీవితకాలం జ్ఞాపకం ఉంచుకునేవారు వాళ్ళు. ఎస్ఆర్నో మా నాన్నగారికి వాళ్ళు బాగా సహాయం చేశారు అదని ఏదో ఉండేది. ఈ రోజున అది లేదు. ఈ రోజున మనుషుల యొద్ద పొందుకున్నది లేదు, దేవుడి దగ్గర పొందుకున్నది లేదు. అన్నిటికీ మతిమరుపు వచ్చేసి అంత్య దినాలంటే ఇవే అన్నట్టుగా కృతజ్ఞత లేనటువంటి ఒక పరిస్థితులను వెళ్ళిపోయి దేవుడు దీన్ని ఒక శాపగ్రస్తమైన స్థితిగా చూపిస్తున్నాడు. ధనాపేక్ష ఎంత భయంకరమో, తల్లిదండ్రులకు లోబడకపోవడం ఎంత భయంకరమో, నిజంగానే బింకంలాడు అనేటువంటి ఎలాగో వాక్య విరుద్ధమో, కృతజ్ఞత లేని వారు కూడా అదే కేటగిరీ, అదే వర్గానికి సంబంధించిన వారిగా పెట్టేస్తూ ఉన్నాడు. చాలా ప్రమాదకరమైన స్థాయి. ఏ విషయానికైనా సరే మనం కృతజ్ఞులై ఉండుచా ఎల్లవేళ మనకు మేలునే కలగజేసేది. ఆ కృతజ్ఞత కలిగి ఉండడం దేవుడి యొక్క చిత్తములో ఒక భాగమని, అది మనం తప్పకుండా చేసి తీరాలన్న విషయాన్ని మర్చిపోయి అదేదో దాని ఏమంటే దాని సెల్ ఫోన్లకు రీఛార్జ్లో వ్యాలిడిటీ ఉన్నట్టు ప్రతి మేలుకు ఒక వ్యాలిడిటీ, ప్రతి క్రియకు ఒక వ్యాలిడిటీ పెట్టుకొని ఈ దాటగలిగి మనది కాదు, ఇక మనలో జరగలేదు అన్నట్టు ఆ పూర్వపు మేలులన్నింటినీ మర్చిపోయి మనము ఎలాగైతే ఒక కొత్త జీవితం రోజు రోజుకి గజనిలాగా మొదలు పెడతామో చూసారా, ఇది ప్రమాదకరమైన పరిస్థితి. కానీ దేవుడు దీన్ని అస్సలు దీన్ని బట్టి సంతోషించాడయ్యా. ప్రవక్త గారు దీని గురించి మరో చోట ఒక మాట చెప్తాడు, చూపిస్తూ చూడండి. (59-0510E) (59-0510E) దాంట్లో 79 పేరు చూడండి. 79. మరియు ఈ రోజున గుంపులు, సమూహములు కూడా ఇదే విధంగా ఉన్నవి. చాలా మంది ఒకవేళ ఎవడైనా స్వస్థపరచువాడు ఒకడు ఉంటే ఎందుకని అందరూ అతన్ని వెంబడిస్తారు? If they get sick, they run, say, "Oh, will you please pray for me that the Lord Jesus will make me well?" And as soon as they come out of the hospital or the sick bed, right back out in the world they go, like a dog to its vomit or a hog to its wallow, as the scriptures say. ఇప్పుడు ఒక హాస్పిటల్ కనుక, నాకు కూడా జరిగిన అనుభవమే, ఎవరో ఒకరి కోసం ప్రార్థన చేయడానికి వెళ్తుంటే పక్కన ఒక ఆమె ఉంటుంది, అయ్యా నా కోసం గురించి, అయ్యా నా కోసం గురించి అంటారా. సాధారణంగా చేతిలో బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయడానికి కొంతమంది విశ్వాసంతో వచ్చి బలంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఏముంది, ఉచితమేగా, పోయేదేముంది, మాకు కూడా చేయండి అని అడిగే లేకపోలే. ఇప్పుడు ఈ స్వస్థత అనే కార్యం పట్టుకొని వచ్చే వ్యక్తి చేసే ప్రార్థనలో ప్రభు కృప చూపి ఆ వ్యక్తి బాగుపరచబడతారు. బాగుపరచబడ్డారా? పడ్డారు. మనం కూడా ప్రార్థన చేస్తే చాలామందికి గర్భపడ్డాయా? పడ్డాయి. చనిపోయేవారు బతికారా? బతికారు. భయంకరమైన రోగాలు బాగుపడ్డాయా? పడ్డాయి. కానీ ఎంతమంది కనపడ్డారు మళ్ళీ తిరిగి? లేదు. ప్రవక్త దానినే మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితులలో ఇబ్బందులలో ఉండి ప్రార్థన చేయించుకొని హాస్పిటల్ దాటి, అంటే బాగుపడే ఒకసారి హాస్పిటల్ దాటగానే మరి వెంటనే కుక్క తన వాంతిని వెంటనే తిరిగి తిన్నట్టుగా లోకంలోని వెళ్ళిపోయి కలిసిపోతారు అంటూ దేవుడి ప్రవక్త అంటారు చూడండి. Just follow him for what good they can get out of him. They use him just for a totem pole. ఆయనను ఎలా వాడతారు అంటే ఆయనలో నుంచి ఏదైనా మంచి దొరుకుద్దా, ఆయన దగ్గర మాకేం లాభం దొరుకుద్దా, ఆయనను మనము మన జీవితాలు వ్యక్తిగతంగా ముందు తీసుకోవడానికి ఆయనను వాడుకుంటున్నామే తప్ప ఆయన చిత్తం చొప్పున చేయట్లే. సార్నో మీకు అర్థమవుతుందా? మీకు వచ్చిన మీకు మీ అందరికి బాగా సుపరిచితమైన ఒక ఆలోచన చెప్తా చూడండి. స్కూల్లో ఇంటర్వ్యూలు వస్తుంది. అయ్యా ఎరా పిల్లలు ఇంటర్వ్యూలు ఉంటుంది. ఇంటర్వ్యూలో ఒక షాప్కి వెళ్తారు కొనుక్కోవడానికి. అది వెనకాల పిల్లలు మూగి ఉంటారు. కరెక్టేనాయా? బాగా మూగుతారు. వాడనుకుంటాడు
నా వెనకాలే ఉన్నారని. కానీ వీడికి తెలుసు, వాళ్ళకి తెలుసు ఏమని, వీళ్ళు నా దగ్గర ఇది డబ్బున్నంత చెప్పి నన్ను పట్టుకుంటారు, తర్వాత నన్ను పట్టుకోరని వీడికి తెలుసు. అరే ఇప్పుడు దినాన్న ఇంకొకటికి వచ్చిందనుకో, వాడేం కృతజ్ఞత చూపాడు, వాడు ఇదే సేమ్ ఇదే బిల్డప్ ఇస్తాడు. ఏమని, ఆ రోజు వీడు ఎంత బిల్డప్ ఇచ్చి వెనకాల తిప్పించుకున్నాడు రా అని ఇతగాడు కూడా అదే చేస్తాడు. ఎందుకు పిల్లలు ఉదాహరణ చెప్పారంటే పెద్దలు జరిగేది కూడా అదే. పెద్దలు చెప్తే ఫీల్ అవుతారని పిల్లకాయలకు చెప్పా. సార్ ఒక వ్యక్తి నీ వెనకాల తిరుగుతున్నాడు అంటే నువ్వు మంచిగా గుర్తుపెట్టుకో, నీలో నుంచి తనకి ఏదో లాభకరమే, తనకు ఉపయోగపడేది, తను ఒక మెట్టు ఎక్కడానికి నీ దగ్గర ఏదైనా దొరుకుతుందని ఆశతో నీ వెనకాల తిరిగేటోళ్ళే. కానీ నిజంగా దైవీకమైన ప్రేమతో తిరిగే వాళ్ళైతే మాత్రము గొప్ప వింతే. ప్రవక్త గారు అంటారు, అవసరత లేని చోట కూడా నీతో పాటు సహవాసం చేస్తారు చూసారా, అదే నిజమైన స్నేహం అన్నాడు ఆయన. అవసరత లేని చోట, నాతో ఏ అవసరం లేదు, నా నుంచి ఏం ఆశించట్లేదు, అయినా సరే నాతో అదే వాక్యానుసారమైన ప్రేమ బంధాన్ని ఒకరు కలిగి ఉంటున్నారంటే అది నిజమైన స్నేహబంధం. అంతేగాని పాస్టర్తో పాటు ఉన్నామనుకో, ఎక్కువ కూర ముక్కలు పడతాయని, పాస్టర్తో పాటు ఉంటే కూర ముక్కలు ఎక్కువ పడతాయనో, డబ్బు లేకుంటే ఎప్పుడైనా ఇస్తాడనో, తిండి పెడతాడనో. ఈ రోజులు ఎవరంత అమాయకులుగా లేరయ్యా, అందరికి తెలిసిపోతుంది ఏ విషయమైనా సరే. ఎవరు దేనికోసం వెంబడిస్తారు, ఎవరు దేనికోసం వెనకాల పడతారని తెలియని దినాలేం కావు ఇవి. కాకపోతే ఏంటంటే దైవికమైన ప్రేమలో చూసి చూడట్టుగా వదిలేసుకొని ముందుకు పోవడమే. కానీ ప్రవక్త అంటారు, ఈ రోజున ఈ క్రీస్తులో కూడా ఇదే జరుగుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా లాభం దొరుకుద్దో, మేలు దొరుకుద్దో అని వాడుకొని వినియోగించుకుందామనే కానీ ఆయన ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా వాడుకుంటున్నారే. కానీ ఒక్కసారి ఈయన యుద్ధ నుంచి మనకు వచ్చేది ఇక లేదు అని తెలియగానే ఎవడు ప్రేమించడు, ఎవడు వెంబడించాడు, దేవుడినైనా మనిషినైనా సరే. అయ్యా నీకు అర్థమవుతుందా? అందుకే మీతో బాగా ప్రేమగా మాట్లాడే వారి పట్ల కానీ, మిమ్మల్ని బాగా వెంబడించే వారి పట్ల కానీ జాగ్రత్త. అందుకే నేను చెప్పిన మాట మనం మర్చిపోకండి, సహోదరుని నమ్మొద్దు, ప్రేమించండి. దైవీకమైన ప్రేమను ప్రేమించండి, నమ్మడానికి వీళ్ళే. ఈరోజు బ్రదర్ మీరే ఏదైనా మీ తర్వాత ఎవడైనా అన్నోడు రేపటి దినాన్న ఏం బ్రదర్ ఇది అంటాడు. అందుకే సహోదరుని నమ్మడానికి వీల్లేదు, కానీ ప్రేమించాలి. దైవీకమైనటువంటి ప్రేమ మొదటిగా వచ్చి తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం అనే రుజువులు కనబడినప్పుడు నమ్మడం మొదలు పెట్టాలా. అట్లా జరగాలి కానీ తప్ప అదే అంటాడు ప్రవక్త, అందరూ అలాగే చేస్తారు. ఏదో ఒక అవసరం ఉంటుందనో, ఏదో ఒక లాభం దొరుకుతుందనో, ఇప్పుడుగా రేపటిగా ఉపయోగపడతాడేమోనని భవిష్యత్తు ప్రణాళికలో ఏదో ఒక లబ్ధిని ఆశించి ఇప్పటి నుంచే ఇది ప్రవర్తనలో నడవడికలో రచనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకులే అప్పుడు ఉపయోగపడుతుంది, మళ్ళీ ఇప్పటి నుంచి తలకాయ నొప్పి ఎందుకు అని ఇప్పటి నుంచి నడవడికలు నడుస్తూ ఉంటాయి. ఒక్కసారి నా నుంచి నీకు ఏమీ రాదని చెప్పినప్పుడు ఎవ్వరు ఉండరు, ఏ మెయిల్ ఉండదు, ఏముండదని చెప్పినప్పుడు ఎవరు నిలబడరు అక్కడ. తర్వాత చూడని అంటాడు, ఏదో ఒకటి ఆయన యుద్ధ నుంచి పొందుకోవాలనే వారు ఉన్నారు. కానీ తిరిగి ఆయనను సేవించుదామని, ఆయన కొరకై పని చేద్దామని మాత్రం లేదు. నా మాట వింటున్నారా? మీకు అర్థమైందా? ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థత కోరుకునేవారు ఒకరు, ప్రత్యక్షత కోరుకునేవారు ఒకరు, అనారోగ్యాలు బాగుపడాలని కోరుకునేవారు ఒకరు, ఏది ఆర్థిక సమస్యలు పోవాలనుకునేవారు ఒకరు, పెళ్ళిళ్ళు అవ్వాలని కోరుకునేవారు ఒకరు, కుటుంబంలో గొడవలు పోయి శాంతి సమాధానం రావాలనుకునేవారు ఒకరు. ఇవి ఆయన ఇస్తాడు, కానీ తిరిగి నువ్వేమిస్తున్నావు? మళ్ళీ ఆయన నిజంగానే సేవించినట్టుగా పనిచేస్తున్నామా? లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. భయంకరమైనటువంటి సమస్యలు ఉన్న వ్యక్తులు ప్రార్థనకు ముందే వచ్చి చంగ ఊడుస్తారు, బాత్రూంలు గడుగుతారు, మంచిగా వినాలి. అన్ని చర్చిల్లో రకరకాల పనులు చేస్తారు. ఒకసారి సమస్య వలయం దాటిన కొంతకాలం అవ్వగానే ఈ పనులు అలానే ఉంటే మినిమల్ తగ్గుతాయా? అట్లాగే దేవుని పనులు చేస్తారు వాళ్ళు? మెజారిటీ చేయరయ్యా. దేవుడు దాన్నే చెప్తాడు, మోషే దాన్నే మాట్లాడుతాడు. మర్చిపోతారు, కృతజ్ఞత లేని వారు అవుతారు, నెమ్మది జారిపోతారు. ఇదే మన నాశనానికి దారితీసింది. మనం మరలా దేవుని యొద్ద
కొనసాగింపుగా ప్రతిదినం నూతనపరచబడుతున్నప్పుడు కృపను ఆశీర్వాదాలు పొందకుండా మనల్ని నిలిపివేసిందే కృతజ్ఞత లేకపోవడమే. ప్రవక్త అంటారు చూడండి, ఇంకొంచెం చదవండి. That crowd still goes on today. దట్ Crowd still goes on ఆ today. గుంపు ఈ రోజుకి అలాగే సాగుతూ ఉన్నది. దేవుని దగ్గరికి వెళ్ళి మేలు పొందుకొని కృతజ్ఞత లేని వారిగా జీవించేది. There were 9 lepers healed, అక్కడ 9 మంది కుష్ఠరోగులు బాగుపడినప్పటికీ and one returned to give him praise. ఒక్కడు మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి దేవుని మహిమపరిచిన వాడిగా కనబడ్డాడు. Or was it 10? కానీ అక్కడ 10 మంది లేరా? One of them ఒక్కడు మాత్రమే దానిలో returned to give him praise, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెనక్కి వచ్చినాడు. and the rest of them went ahead ungrateful. మిగిలిన వారందరూ వెళ్ళి అన్గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత లేని వారిగా వెళ్ళిపోయారు. కృతజ్ఞత లేని వారిగా వెళ్ళిపోయారు. కృతజ్ఞత లేకపోవడం అనేది ఒక శాపం అని, భక్తిహీనత అని చాలామంది తెలియడంలే. రోమపత్రికలో మాట కనబడుతుంది చూడండి. రోమపత్రిక కృతజ్ఞత కలిగి ఉండకపోవడము, ఆయన చిత్తాన్ని జరిగించకపోవడము, మహిమపరచబడకపోవడము, మహిమపరచకపోవడము. 1వ అధ్యాయం 20 వచనం చూడండి. రోమ 1:20. ఆయన అదృశ్య గుణ లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఈ అధ్యాయం పైన చూస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నది? సత్యమును అడ్డగించి దుర్నీతి విషయమై సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. అంటే దుర్నీతి, భక్తిహీనత అని చెప్పబడుతున్న వారి యొక్క లక్షణాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు 21లోకి రండి. 21వ వచనంలో మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, మహిమపరచలే. ఇప్పుడు 9 మంది చేసింది అదేనా? దేవుడిని ఎరిగిరి, మేలు పొందితిరి, కానీ దేవుడిగా మహిమపరిచితిరా, దేవుడిగా కృతజ్ఞత చూపితిరా, అలాగ చేయాల. తర్వాత అంటారు చూడ ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్న వర్గం అంతా ఏంటిది? భక్తిహీనతయు దుర్నీతిలో ఉన్న వారి యొక్క లక్షణాలు ఇవి. దేవుడు చేసే ప్రతి కార్యమును బట్టి నీలో కృతజ్ఞత భావము లేకపోతే కనుక ఇది దుర్నీతికిని భక్తిహీనతను కలిగి ఉన్న వారి యొక్క లక్షణాలు. అంత్య దినాలలో అపాయకరమైన దినాలు రావడానికి గల మనుషుల బుద్ధి కారణం, చెప్తున్న బుద్ధికి కారణం ఇది. కృతజ్ఞత అనేది చాలా చిన్న విషయంగా చూస్తారు. కాదయ్యా, అసలు దేవుడు దానిని ప్రజలను లెక్కలో నుంచి కొట్టివేసి మోషే దగ్గర చెప్పినట్టుగా కృతజ్ఞత చెప్పకుండా దేవుడి స్థానాన్ని మరొకరికి ఇచ్చి గిద్యోను దగ్గర జరిగింది. అది మీకు ఉదాహరణ మంచిగా గమనించండి. గిద్యోనుతో కూడా శత్రురాజ్యం పైన దండెత్తడానికి సైన్యం తీసుకొని వస్తే 30,000 మంది పైగా వచ్చారు. అంతమంది వస్తుంటే దేవుడు అన్నాడు, నాకు తెలుసు ఇంతమందిని తీసుకుని నేను యుద్ధానికి తీసుకెళ్తే నా వలన వీరు విజయం పొందినా కూడా నన్ను దేవుడిగా మహిమపరచరు, వీరు కృతజ్ఞతాస్తుతులు నాకు చెల్లించకుండా తమ సైన్య బలగం పైన మాత్రమే, తమ భుజబలం పైన మాత్రమే ఆధారపడతారు కనుక తీసేయి. కొంతమంది వెళ్ళిపోయారు. అయ్యా కొద్దిమంది ఉన్నారు, ఇంకా తీసేయి. 3 స్టేజ్లో తీసేసరికి మిగిలిన ఎంతమంది? 300 పైచిలకు. అంతేగా? అవతల వైపు ఎంతమంది ఉన్నారు? 15,000 మంది పైచిలకు కనబడతా ఉన్నారు. 300 మంది ఎక్కడ, వేలల్లో ఎక్కడ? అయితే ఈ రేషియో ఎలా కనబడుతుందంటే ఈ నిష్పత్తి 300 మంది ఒకవైపు, వేలలో 1 మంది ఒకవైపు. ఇప్పుడు గెలిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క కృప వల్లే జరిగింది అన్న పేరు మాత్రమే ఉత్పత్తి అవుద్ది. దేవుడిని గుర్తెరిగి దేవునిగా మహిమపరుస్తారు అని స్పష్టత వచ్చింది నాన్న. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళానని దేవుడు గొప్ప విజయంతో వెనక్కి తీసుకొచ్చేసాడు వాళ్ళందరూ. ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండలేకపోవడానికి విరామము, నెమ్మది, కడుపార తిని చక్కటి గృహాలు కట్టుకొని సమస్తములు వృద్ధి చెందిన ఈ పరిస్థితి అల్లవేళ మనలను కృతజ్ఞులుగా ఉండకుండా చేయడానికి ఇవే పెద్ద పెద్ద విషయాలు. అవి మనల్ని కృతజ్ఞులుగా ఉండేట్టుగా చేయదు. మంచిగా గమనించాలి. ఇప్పుడు నేను ఏ రోజు ఏనాటికి కూడా అనాటిగా దించా ఉన్నా.
ఈరోజు వెళ్ళా కష్టపడి సంపాదించా, ఒక 700-800 వచ్చాయి. రేపు వెళ్ళా ఒక 700-800 వచ్చాయి. మళ్ళీ వెళ్ళా అటు ఇటుగా వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి వేళలో నేను నిజంగా దేవుడికి కృతజ్ఞ ఉంటానా? ఉండనా? కానీ సేమ్ అమౌంట్ వస్తుంది, కానీ వెనకాల ఒక 10 లక్షలు బ్యాంకులో ఉన్నాయి. సేమ్ అంతే అమౌంట్, అవే రోజు 700-800 వస్తూ ఉన్నాయి, కానీ అకౌంట్లో మాత్రం 10 లక్షలు సేవింగ్స్ ఉన్నాయి. నిజంగా నేను కృతజ్ఞ ఉంటానా? ఈ భద్రత, లోకానుసారమైన భద్రత మనలను దేవుడి విషయంలో చేయించుతున్నటువంటి పొందుతున్న మేలులకు కృతజ్ఞులుగా లేకుండా చేసేది ఈ లోకానుసారమైన నెమ్మదే. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదు అంటాడు దేవుడు. లోకం ఇచ్చినట్లుగా మీకు ఇవ్వట్లేదు అంటాడు. లోకంలో ఉన్న వానికంటే ఎక్కువ శ్రమలు మనకే వస్తున్నాయి. ఎందుకంటే ఈ శ్రమలలోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయు దేవునిగా మహిమపరచుటయు అధికంగా జరిగేది ఇక్కడే. లోక నెమ్మది దేవుని మర్చినట్టుగా చేస్తుంది. దేవుడి వల్ల కలిగే నెమ్మది గందరగోళంగా ఉన్న కృపను తోడుగా ఉంచుతుంది. ఈ విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేకపోవడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. అది ఎప్పుడైనా సరే, ఏ విషయంలో అయినా సరే, ఎప్పుడు జరిగినా సరే కృతజ్ఞమై జీవించగలగాలి. అయితే పౌలు గారు అంటారు, భౌతిక సంబంధమైన విషయాలలోనే అంత రుణస్థులమైతే ఆత్మ సంబంధంగా మీరు మాకు ఇంకా మరింతగా రుణస్తులు మీరు అంటాడు ఆయన. విలువ కలిగినటువంటి విషయాలను బట్టి ఎక్కువ కృతజ్ఞత. కానీ కృతజ్ఞత లేనటువంటి వారిగా జీవించడం అనేటువంటిది వాక్యంలో దుర్నీతి, భక్తిహీనత మరియు అపాయకరమైన దినాల్లో వచ్చు ఆత్మలతో చెప్పబడినటువంటి సంగతిగా కృతజ్ఞత లేని వారి గురించి చెప్పబడతా ఉంటుంది. కానీ గుడ్డివాడి విషయంలో చూసాం మనం. గుడ్డివాడు అంటాడు, ఒక గొప్ప బోధకుడు అయిపోతాడు. టప్పి అని బోధకుడు ఏమంటాడయ్యా? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడి చిత్తము నెరవేర్పు జరిగించిదిమా, ఆయన మన మనవి వినును. ఈ రెండు జరిగిస్తే మన మనవి వింటాడు. కరెక్టేనా? ఇప్పుడు ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు బైబిల్లో. 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 20వ వచనం లేదా 24 నుంచి చూద్దాం. 24 నుంచి సమయం సద్వినియోగపరుచుకుందాం. ఆ దినములలో మంచిగా గమనించాడు. అయ్యా, హిజ్కియా గురించి మాట్లాడాలన్నటువంటి మొదటి పరిచర్యలు లేవు సార్. అయ్యా సరే చదవండి, మీకు అర్థమవుద్ది. ఇక్కడ అట్లే ఉంచండి అయ్యా, ఈ భాగాన్ని అట్లా ఉంచండి. దీనికి ముందు ఇంకో భాగాన్ని చూపిస్తా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 'అది అట్లే ఉంచండి. అది 2వ దినవృత్తాంతం అట్లాగే ఉంచండి. ఆ దినములలో కలుగగా నీవు మరణమవుతున్నావు, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎందుకు నడుచుకుంటున్నావు? నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎందుకు జరిగించును? కృపతో జ్ఞాపకం చేసుకున్నానని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. చాలు, మనకు తెలుసు హిజ్కియా గురించి ఇక్కడ సందర్భం తెలుసు. ఇక్కడ మీరు చూడవలసిన కోణం ఏంటంటే 9వ వచనం చూడండి. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. చూడండి, ఆరోగ్యం పొందేశాడు, కష్టములు దాటేశాడు, స్థిరపరచబడిన మేలైన స్థలంలో పెట్టబడ్డాడు. ఇక సేఫ్, సమస్య దాటిపోయిందిగా. ఇప్పుడు ఆయన రాసినటువంటి ఆ రచన చూడండి ఒకసారి.
నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతల ద్వారా పోవలసి వచ్చును. ఆయన అంటాడు, నా దినాల్లో మధ్యాహ్న కాలం అంటే రాత్రి అంటే ఆయుష్ మొత్తం అంతా నిండిన తర్వాత అని, కానీ మధ్యాహ్నం అంటే ఆయుష్కి మధ్యలోనే నేను పాతాళ మార్గానికి వెళ్ళవలసి వచ్చి ఉండేనే. అయినా కానీ నా ఆయుష్ శేషము పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును. మృతుల లోక నివాసినై ఇతర మనుషులను కనుక కాడకపోదునని నేను అనుకుంటుని. నా నివాసము తెగివేయబడెను. గొర్రెల కాపరి గుడిసె వలె అది నా ఎదురు నుండి ఎత్తుకొని పోబడెను. నేనివాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవము ముగించుకున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయం వరకు ఓర్చుకొంటిని. సింహము ఎలుకలను విడుచున్నట్లు నొప్పి చేత నా ఎలుకలన్నీ విడవబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదు. మంగళ కత్తి పిట్టవలెను, ఉదయం కొరుకువలెను. నేను కిచకిచలాడితిని, గుబవలె మురిగి తిని. ఉన్నత స్థలం తట్టు చూచి నా కళ్ళు క్షీణించెను. నాకు శ్రమ కలిగేను. యెహోవా నా కొరకు కూటబడి ఉన్నాము. నీ నిబంధను ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నెరవేర్చెను. నాకు కలిగిన జాగ్రత్తను బట్టి నెరవేర్చెను అన్న మాటకు పైగా ఉన్నంత వరకు కూడా తను ఆ మరణకరమైన రోగంలో చనిపోవడానికంటే మునుపు తను పడిన బాధ వేదనంతటిని వివరిస్తూ రాశాడు. ఒకసారి నెరవేర్పు జరిగింది, యెహోవా మాటను బట్టి బతికించబడ్డాడు. ఇప్పుడు సేఫ్ భద్రత స్థలంలోనికి వచ్చిన తర్వాత ఆయన పలికే మాటలు చూడండి. అరే నెక్స్ట్ టైం నా మైక్ కన్నా మిగిలిన మైక్ సౌండ్ తక్కువ ఉండాలి. ఎవరు పెడుతున్నారో నాకు తెలియదు, సౌండ్లు అర్థమైందా? చాలా తక్కువ పెట్టండి అది. తర్వాత నుంచి చదువు. ప్రభువా ఎస్ ఆమేన్. నీవు నన్ను బాగు చేయుదు, నన్ను జీవింపజేయుదు. yes వికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకదంటూ నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. పాతాళంలో నీకు స్తుతి కలగదు. చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని. పాతాళంలో నీకు స్తుతి కలగదు అంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే నేను బాగుపడాలా, నేను బతికించబడాలా, నేను గట్టు దాటాలి. అప్పుడే నేను ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతా. అంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు కావాలనా? ఖచ్చితంగా. ఆయన తన కార్యం చేసేదే తన గుణలక్షణముల యొక్క బయలుపాటు కొరకై, తనకు చెందవలసిన మహిమ తనకు మాత్రమే చెందుట కొరకై అని అంటాడు. నేను నిన్ను ఖచ్చితంగా స్తుతిస్తా, నేను మృతుని ఎలా చేస్తానయ్యా? దావీదుడు ఇదే మాట అంటాడు కదా. తర్వాత చూడండి అంటాడు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించారు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. yes ఈ దినంలో నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతుడు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరంలో తంతి వాద్యములు వాయిద్యము మరియు ఆమేన్ యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పొట్టుకు కట్టవలెను. అప్పుడు అతడు బాగుపడినని చెప్పెను. మరియు హిజ్కియా నేను యెహోవా మందిరమునకు పోయేదనుటకు గురుదేవని అడిగి ఉండేను. ఇది బాగుపడుతున్నాడన్న సందర్భం రాగానే మొట్టమొదటిగా అతను ఉత్పన్నమైనటువంటి ఆలోచన ఏంటిది? నేను బాగుపడతానడానికి కాదు, నేను యెహోవా మందిరానికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గుర్తేమిటి? నేను మళ్ళీ దేవుని ఎందుకు యెహోవా మందిరం దగ్గరికి ఎందుకు వెళ్ళడము? మహిమపరచాలా, కృతజ్ఞత చూపాలా, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కరెక్టేనా? హిజ్కియా నిజంగానే అద్భుతమైనటువంటి ఒక నిజంగానే స్టోరీ. అతడు మరణాన్ని జయించాడా లేదా? నిజంగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై మందిరం గురించినటువంటి సూచన అడిగాడా లేదా? నీళ్ళు పొందాడా? ఆయుష్ పొడుగైందా? ఇప్పుడు మళ్ళీ అక్కర రండి, రెండవ కొరింథీ దగ్గర రండి, రెండవ దినవృత్తాంతం దగ్గర రండి. హిజ్కియా 24 వచనం, 32వ అధ్యాయం 24. ఆ దినములలో
హిజ్కియా రోగి అయి ఉండెను. ఎట్ట మొరపెట్టాడు అనుకుంటున్నావు నాయన? గోడ తట్టు తిరిగి కన్నీళ్ళ పర్వమే. ఫోన్లు లేవు కాబట్టి బతుకుతారు, లేకపోతే అందరికి ఫోన్ చేసి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అనేవాడే. ఫోన్లు లేవు కాబట్టి, సమయం ఎక్క లేదు కాబట్టి అక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అన్న లోపల పుట్టుకంటానేమోనని అక్కడదక్కడే గోడ తట్టు తిరిగి దేవుడికి యెహోవా కొరకే ప్రార్థన మొదలు పెట్టినాడు ఆయన. 24వ వచనం. మొరపెట్టగా చిత్తమును మంచిగా గమనించండి. మీరు కృతజ్ఞతలకి చిత్తానికి మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్ని గుర్తుపట్టగలగాల. ఇప్పుడు అతడికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి దయచేసెను. అయితే ఏమేమి బాగుపడే సందర్భాల్లో హిజ్కియాను బాగానే జ్ఞాపకం చేసుకుంటుంది, కానీ మేలు పొందిన తర్వాత హిజ్కియాను జ్ఞాపకం చేసుకోవడానికి మాదిరిగా లేడైనా. మేలు పొందిన తర్వాత హిజ్కియా ఏమయ్యాడు తెలుసా? దాటాడు, గట్టెక్కాడు, మరణావస్థను దాటిపోయాడు. ఇక భయపడాల్సిన పనిలే. దేవుడు ఒక్కసారి తన మరణ విషయంలో ఒక మాటనిచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదైనా. ఇప్పుడు ఈ భద్రత ఏం చేసింది? ఆయన యెహోవా విషయంలో మధించేవాడిగా తన హృదయాన్ని మలుచుకున్నాడు. ఆయన మలుచుగా నచ్చాడు. హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తర్వాత యెహోవా కోపము యెరూషలేము మీదికి, ఆ ప్రాంతాల మీదకి వచ్చి 26 హిజ్కియా విడిచి ఆ సందర్భంలో రాక పొడిగింపు జరిగింది, పోస్ట్పోన్ అయింది. కానీ ఎంతటి వ్యక్తులైనా సరే హిజ్కియా భక్తితో పోలిసి మన భక్తి చాలా చిన్నదే. అయినా సరే అలాంటి వ్యక్తులైనా సరే మేలులు పొందిన తర్వాత తాము చూపవలసిన కృతజ్ఞత క్రియల్లో కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ లేకపోతే కూడా అయినా సరే యెహోవా ఉగ్రతకు ప్రతి ఒక్కరు పాత్రలు అవ్వాల్సిందే, అది ఎవరైనా సరే. కానీ సాధారణంగా జరిగేది మనుషుల మధ్యన సమస్య ఇది. అదే మోషే ఎత్తుతాడు, ఇది మనుషుల మధ్యలోనే సమస్య. ఇప్పుడంటే నీళ్ళు లేవు కాబట్టి అప్పుడు దేవుడు యెహో యెహో ప్రార్థన అన్నారు. యాజకుడు ఎంబడి తిరిగి అడిగారు. ఒకసారి సమస్య దాన్ని బయటికి వెళ్ళిన వెంటనే యాజకుడు లేడు, మందిరం లేదు, దేవుడు లేదు, స్తుతి లేదు, ప్రార్థన లేదు, దాటామా గట్టు వదిలేశారు. ఇలా జరగకుండా మార్చుదురేమో జాగ్రత్త, మిగిలిన వారు నాశనముదురేమో జాగ్రత్త అంటాడు ఆయన. అంటే ఇప్పుడు చెప్పండి, మేలులు పొందుకున్నట్టు ఎంత శ్రమమో, మేలులు పొందుకున్న తర్వాత కృతజ్ఞత కలిగి ఉండకపోతే అంత నరకము. అప్పుడు మీరు అందరేమో దీనికంటే మేలు పొందకపోతే మేలేమోనని అట్లా అనరాదు. మేలు పొందవలసిందే, కృతజ్ఞత కలిగి ఉండవలసిందే, ఆ కృతజ్ఞత దేవుడు అంగీకరించినట్టుగా ఉంచవలసిందే. అలాగూ లేదా చేసిన మేలులకు ప్రతిగా కృతజ్ఞతలో గనక మనలో ఏదైనా లోపం ఉండేనా అది అసాధారణంగా ఉంటుంది. ప్రవక్త అంటాడు, సొలొమోను తన జీవితంలో తన తండ్రి కాలంలో మందిరం కట్టుటకు దేవుడు అనుమతించక తన జీవితంలో మందిరం కట్టడానికి అనుమతించినందుకు తాను బలులిచ్చే సందర్భాల్లో చెప్తాడు, రక్తము ఏరులై పారిపోయినాయి. అదంతా కూడా ప్రభు యొక్క కృపలో వాడబడినందున అది కృతజ్ఞతగా చేయబడిన కార్యం. అది ఎసారో అంతేనా? 18 ఏళ్ళైంది ఇక్కడ మందిరం లేక, దేవుడు టప్పి అని మందిరం ఇచ్చాడు. నిజంగానే కృతజ్ఞత కలిగి ఉన్నామా? నిజంగా నా స్పృహలో ఉన్నామా? చుట్టూ ఓ ఫీటున్నర తప్ప ఇంకేం కనబడపోయేది. అలాంటిది దేవుడు అర్హత లేని మన జీవితంలో, మన తరాల్లో కృపచేత మనకు ఒక అద్భుతమైనటువంటి తన కృపాకార్యం కూడా జరిగించిన కొన్ని అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరిగించినాడు. నిజంగానే కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఎక్కడైతే కృతజ్ఞత ఉండదో అక్కడ ఖచ్చితమైనటువంటి నష్టాలు, శాపాలు, నాశనములు దాకుంటాయండి. కృతజ్ఞత గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. నేను ఒక కోణం కూడా చూపిస్తాను మీకు. హెబ్రీ రాసిన పత్రిక, మీకు దీనిలో ఈ లోతును చూపించాను ఒకసారి. హెబ్రీ 10:36 వచ్చిన చూడండి. అదే క్షమించండి, కొలస్సీ 4:12.
గట్టి మంచిగా చదవాలి. ఇక ఒకడును ఉమ్, ఈసిఎస్ దాసుడైన ఉమ్, ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఉహు. మీరు సంపూర్ణులను మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారనై ఏంది చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత అంటే అది ఏం చూపుతుంది? దేవుడి చిత్తమును కనుగొనుటలో సంపూర్ణతయు అసంపూర్ణతయు రెండు ఉంటాయి. మీరు వింటున్నారా? దేవుడు అమ్మ ఆ పిల్ల చేతిలో కత్తి ఉంది చూడండి. దేవుడి యొక్క చిత్తమును కనుగొనుటలో, ఆ చిత్తము నెరవేర్పు జరిగించడంలో, ప్రత్యక్షతలో సంపూర్ణత్వాన్ని పొందుకోవడము అసంపూర్ణత్వాన్ని పొందుకోవడం రెండు దశల్ని బైబిల్ ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చింది. దాంట్లోనే మరొక చోట చూపిస్తారు చూడండి. 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. దాంట్లో కొలస్సీలో అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయక మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు అని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే పాక్షికంగా గ్రహించిన వారు కూడా ఉన్నారు. అసలు చిత్తమును గురించిన అవగాహన లేని వారు కూడా ఉన్నారు. అసలు ఇంతకీ చిత్తమును గురించిన మర్మం అని ఏంటి? అది సార్వత్రిక చిత్తమా లేదా నాకంటూ వ్యక్తిగతంగా నా విషయంలో దేవుడు మంచిగా గమనించాడు. ఇప్పుడు మీ దేహంలో ఏదో ఒక అవయవాన్ని చిన్నగా కట్ చేసి నేను అడుగుతాను, ఏమని ఇట్లా చూపించి, అయ్యా ఏదో ఒక మీ ఫింగర్ ఏదో కట్ చేసి ఇది ఎవరి దేహంలోని భాగం అంటే ఏమంటారు? నా దేహంలోని భాగం అంటావు కదా. నేను సార్వత్రికంగా అడిగాను కాబట్టి అప్పుడు ఆనంద బ్రదర్ అంటాడు, దగ్గరికి వచ్చి బ్రదర్ అన్నాడు, ఏమైంది అన్న, ఇది నాదన్నాడు. ఇది నీ యొక్క అవయవాలలో ఏ అవయవంలోని భాగం అంటే చేయి చూపిస్తాడు. నీకు అర్థమైందా? సార్వత్రికమైనటువంటి చిత్తాన్ని కనుగొనుటయు వ్యక్తిగతంగా చిత్తాన్ని కనుగొనడానికి ఖచ్చితమైనటువంటి ప్రత్యేక వ్యత్యాసాలు ఉంటాయి. సంఘములో పౌలు గారు రాసిందే చెప్తా ఉండ. ఆయన అంటాడు, అందరూ ప్రవక్తలా కాదు, అందరూ ఉపదేశకులా కాదు, అందరూ పెద్దలా కాదు, అందరూ అన్ని పనులు చేస్తారా? చేయరు, కుదరదు. నీ పైన నీకంటూ వ్యక్తిగతంగా ఏ చిత్తం ఉందో అదే నీ పని. సార్ రూబెన్ బ్రదర్ లేకపోతే ఆయన గురించి మాట్లాడుకుందాం. ఆయన ఈ మందిరానికి చేయడానికి దేవుడు ఆయన పట్ల వ్యక్తిగతంగా కలిగి ఉన్న చిత్త పని ఏంటది? షార్పున్నారు మీరు, అంతేనా? సార్ అది ఆయన వ్యక్తిగతంగా ఆయన పట్ల కలిగి ఉన్న చిత్తం అంతే. రేపటి దినాన మన మధ్యలో ఎవరైనా ఒక ఇంజనీరో బ్రాకెట్లో మేస్త్రి ఉన్నాడు అనుకో, అయ్యా వారి పట్ల వ్యక్తిగతంగా కలిగి ఉండేది ఏంటిది? ఆ పనులే. ఎస్ఆర్లో చెయ్యి అన్ని పనులు చేస్తుందా? చేయదు. ఇది వ్యక్తిగతంగా నీ చిత్తమును కనుగొనుట. ఇంతకీ నా దేవుడి యొక్క నా పరిశుద్ధ మందిరం నా పని ఏంటి? నేనేం చేయాలి? ఇప్పుడు నేనున్నా, నా పని ఏంటి? వాక్యమును బోధించాలి, వాక్యానుసారంగా సంఘంలో నడిపించాలి, ఇంతేగా. ఆహారం పంచిపెట్టుట దేవుడి యొక్క చిత్తం నా విషయంలో, కానీ పర్యవేక్షించడం నా చిత్తమే, నా పట్ల కలిగిన చిత్తమే. కరెక్టేనా? మీ మధ్యలో ఉండేటువంటి ఆస్తి పంపకాలను దూరాలా? అయ్యో దూరాలే కంప. అది మీ భక్తిని చెడగొడితే ఇక తప్పని పరిస్థితుల్లో భక్తి నిలుపుటకైనటువంటి అంతబట్టి కార్యమే కానీ ఆస్తి పంపకాలు నేను చేయను. రావద్దు కూడా పాస్టర్ దగ్గరికి. పాస్టర్ దగ్గర వస్తే తలకే నొప్పి వస్తుంది మీకు. మళ్ళీ జ్యేష్ఠత్వ పక్క అంటాడు, ఏమో అంటాడు ఆయన. బైబిల్ నియమాల ప్రకారంగా మంచుతాడు ఆయన, మళ్ళీ తలనొప్పి. అంటే కాపర్నైన నేను వ్యక్తిగతంగా ఈ పరిచయంలో నాకంటూ నియమించబడిన వ్యక్తిగత చిత్తం ఉంది. నేను దాన్ని కనుగొని నా పని నేను చేయాలా. అట్లా మీ అందరికీ ఉందా? మీ అందరికీ ఏది? ఓన్లీ సండే నాడు కరెక్ట్గా 3:30కు ప్రార్థన అంటే 3:25కి వచ్చి టప్పి అని కూర్చొని ప్రార్థన అయిపోయినంటే టుప్పి అని వెళ్ళిపోవడము, ఇదేనా చిత్తము? ఏదో ఉండాలి, ఏదో జరగాలి.
ఎసర్లో అపోస్తులు ఉన్నారు. అపోస్తుల్లో లూకా అనే వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఆయన ఎట్లా వాడుకున్నాడు? సువార్తకి వాడుకున్నాడు, వైద్యానికి వాడుకున్నాడు. ఆయన పట్ల ఆయన చిత్తం అంతే. నేను వైద్యం చేయను, నేను సువార్త చేస్తానంటే సార్వత్రిక చిత్తాన్ని చూస్తే కానీ వ్యక్తిగత చిత్తాన్ని తగ్గిపోతివే. ఎట్ట నువ్వు చిత్తాన్ని దాటి దేవుని రాజ్యానికి ఎట్ట వస్తాం మనము? వ్యక్తిగతంగా ఒక్కొక్కరిపైన ఒక్కొక్కటి జరుగుతుంది. ఒకే అవయవము అన్ని పనులు చేయడానికి వీల్లేదు, చేయకూడదు కూడా. చేయకూడదు. ఎవరి పని ఏదో. ఈ మందిర విషయంలో నా బాధ్యత ఏమై ఉన్నది, దేవుడు నాకేం పని చేయమని చెప్తున్నాడు, నా ఉద్దేశం ఏమి, నేను ఏది చేయగలుగుతానో అని అది చేయగలగాల. అసలు సార్వత్రిక చిత్తం మీద ఆధారపడే మనం గుడ్డికి వెళ్తున్నామే కానీ వ్యక్తిగతంగా మన జీవితాలలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తిగత చిత్తాల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల చాలామంది చిత్తంను జరిగించడం విఫలమైపోయి ఇప్పుడు మనం చదివిన వాక్యం జరా దేవుడి చిత్తమును గురించే సంపూర్ణ జ్ఞానంలో ఇంకా కొదువుగానే ఉన్నారు. తెలియడం వాళ్ళకి. అసలు నీకు తెలుసా? ఇప్పుడు శిష్యులను చూడండి. శిష్యుల్లో కొంతమంది యేసు ప్రభుతో పాటు అన్ని సమస్తాన్ని టప్పిని వదిలి వెంటనే వెంబడించవలసిన వారు ఉన్నారు. వారి పట్ల దేవుడు కలిగిన వ్యక్తిగత చిత్తం అంతే. కరెక్టేనా? కానీ ఒకడు ఉన్నాడు, ధనవంతుడు. అతడి సమాధిని దేవుడికి ఇచ్చాల్సి వచ్చింది. ఎసారనో అందరట్టగా ధనవంతులు ఉన్నారా? లేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి శైలిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎసారనో నీకు వంటలు ఇచ్చాడు అంటే దాని అర్థమైంది దేవుడి చిత్తంలో నీ పని అదే. ఎసారనో ఇప్పుడు ఈ అమ్మగారు ఉన్నారు, ఎవరు? మా ఎస్తేరమ్మ. ఆమెకి దేవుడు వంటలు చేసేటువంటి ఒక శైలి, ఒక నైపుణ్యం ఇచ్చాడు. నేను వంటలు చేయను, వేరే పని చేస్తా అంటే ఇంతకీ వ్యక్తిగతంగా తండ్రి ఈ పరిచయంలో నువ్వు నా నిమిత్తమే కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తిగత చిత్తం అదేనా కాదని అడగనగా ఇస్తాను. అంతేనా కదా? కుడి చేయి అంటదంటే లేదు, నేను ఎడం చేసే పని చేస్తాను. ఎట కుదురుతుంది? కుదరదు. ఇది వ్యక్తిగత చిత్తాలు కనుగొనాలా. సార్వత్రిక చిత్తాలు వేరు, వ్యక్తిగత చిత్తాలు వేరు. అలా కనుక్కొని అందుకే అని అంటాడు అక్కడ. మళ్ళీ చదవండి, ఒకటో 10 అందుచేత నాట నుండి మనక గలవారును ఖచ్చితంగా పూర్ణముగా గ్రహించే స్థాయికి వచ్చినప్పుడు ఏ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి, ఏ ఉద్దేశ విషయమే ప్రభు అనుమతిస్తున్నాడన్న విషయంలో చక్కటి జ్ఞాన వివేచనాత్మను ప్రదర్శించగలుగుతారు. ఇది తెలియలేదనుకో, ఎందుకు లేస్తుందో ఎందుకు తగ్గుతుందో తెలియదు, దెబ్బతినిపోతారు మళ్ళీ. అందుకే పౌలు గారు చెప్పే కొన్ని మాటలు ఉంటాయి. ఆ చిత్తంలో కృతజ్ఞత కూడా ఆయన చిత్తమై ఉన్నదని చెప్తూ దీని విషయం ఆయన మాట్లాడుతాడు. చూడండి, కొలస్సీ 1:12 దాంట్లోనే 1:12 గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారునై వారునై ప్రతి మంచి పనులు అన్నిట్లలో సఫలమవుతూ దేవుడి విషయమైన జ్ఞానంలో మీరు మంచిగా అభివృద్ధి పొందుతూ అన్ని విషయాలలో సంతోషపెట్టుట కోసమై నడుచుకునే వలనని ఓర్పును దీర్ఘశాంతమును ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. బతిమాల కోసం ఎంత అవసరం వచ్చింది? అక్కడ మాట్లాడిన మాటలు అనేకమైన సంగతులు అన్నీ ఒక చోట కలిపి వాటి ప్రాధాన్యతలు కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించాలని బతిలాడుకుంటున్నాను నేను. ఎందుకు? బతిలాడుకోవాల్సినంత ప్రాముఖ్యమైన విషయమా? దేవుడి జ్ఞాన విషయంలో ఎదుగుట ఎంత ప్రాముఖ్యమో, దీర్ఘశాంతం ప్రదర్శించడం ఎంత ప్రాముఖ్యమో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కూడా అదే స్థాయి ప్రాధాన్యతను చూపుతూ బతిలాడుకుంటున్నానయ్యా దేవుణ్ణి నేను.
ఎంత ప్రాముఖ్యమైన విషయం ఇది. ఏ అన్గ్రేట్ఫుల్ సర్వెంట్ విల్ నెవర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కృతజ్ఞత లేనివాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశపెట్టబడడం జరగదు, అసలు జరగదు. అందుకే ఆయన చాలా చోట్ల ఈ మాటలు అంటూ అని అంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6 చూడండి. కొంచెం వేగవంతంగా దీన్ని ముగించే ప్రయత్నం చేద్దాం, సమయం కూడా దాటిపోవచ్చింది. దేవుని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు తెలియజేయుడి. మరో చోట చూద్దాం, కొలస్సీ 2:7. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటే అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, ఆయన వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసములు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు. దేని యందు లేదు, వర్తమానాల యందు లేదు, జ్ఞానములందు లేదు, ప్రత్యక్షత యందు. దేని యందు విస్తరణ కావాలా? బాధ ఏంటంటే అసలు కృతజ్ఞతల యందు విస్తరించడం కాదు, ప్రారంభమే లేదు. బోధల లోపం వల్ల, బోధించకపోవడం వల్ల. అసలు ఆయన అంటాడు కృతజ్ఞత చెల్లించడం అనేది చిత్తమును గుర్చిన మర్మంలో భాగం మరియు దానికి సంబంధించిన పూర్ణమైన జ్ఞానం కావాలని, పూర్ణస్థాయి చేరాలని, అసలు కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరించాలని చెప్తా ఉంటే అసలు ప్రారంభమే లేనటువంటి క్రైస్తవ జీవితాలుగా నేడు మొత్తం అట్టగా కట్టేసి పెట్టారు. కానీ పౌలు గారు అట్లా ఆయన అంటాడు కృతజ్ఞతలు చెల్లించేందుకు మీరు విస్తరించాలా, ఎదగాల, అభివృద్ధి పొందాలని. చదవండి మరొకసారి. కృతజ్ఞత విస్తరించుచు కొలస్సీ 3:17. మరియు మాట చేతే గాని క్రియ చేతే గాని మీరు ఏదైనా చేయండి చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. మాటతో చేసిన, క్రియతో చేసిన, మీరు ఏది చేసినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే చేయాలి. ఇప్పుడు నేను ఈ బ్రదర్కి ఆరోగ్యం బాలే, నేను మందులు ఇస్తున్నా, లేకపోతే ఆహారం పెడుతున్నా, ఏమైనా పెంచాలా? నీకు దేవుడు మేలు కలిగించుటలో నన్ను వాడుకుంటున్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు నేను అనాలా? తీసుకున్న వ్యక్తి దేవుడు నా కఠిన పరిస్థితుల్లో నిన్ను వాడుకొని నా పట్ల కృప చూపాడు, దేవుడికి కృతజ్ఞతలు ఆయన చెప్పాలి. ఇచ్చువాడు కృతజ్ఞతలే, పొందుకునేవాడు కృతజ్ఞతలే. అసలు ఈ కృతజ్ఞతలలోనే దేవుడు మనుష్యులను కనిపెట్టుటకు, ప్రవేశపెట్టుటకు, నిర్మాణం చేయగల ప్రధానమైన కారణం అంటాడు ఆయన. ఏది చేసినా ప్రభు నామానికి చేయాలా, ప్రభు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయాలా. నేను చేయకపోతే పిల్లోడికి ఆహారం దేవుడు కాకులను చరిస్తాడు. అదేదో నేను పెద్ద పని చేసిన వాడిని కాదు, కానీ అయినా సరే దేవుడు ఎంతోమంది ఉండగా నన్ను వాడుకున్నాడు. చూసారా అయ్యా, నిన్ను బాగుపరచడానికి, నీకు విడుదల కలుగజేయడానికి ప్రభువు నాకు అయ్యా ఒక చక్కటి అవకాశం ఇచ్చి నన్ను వాడుకుంటున్నాడు కనుక ఆయన కృతజ్ఞతలయ్యా అని ఆయనకు ఆహారం ఇవ్వాలా. పొందుకునేవాడు నిన్ను వాడుకొని ప్రభు నాకు మేలు కలిగజేశాడు, ప్రభు కృతజ్ఞతలు ఆయన చెప్పాలి. ఏది చేసినా ఈ కృతజ్ఞతల గుండానే జరగాలి. అసలు ప్రభురాత్రి భోజనంలో రొట్టెత్తిన కృతజ్ఞతలే, 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతలే. అసలు ఇది అదని కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా యేసు ప్రభువు ఏ కార్యము చేయకుండా ఉండే విధానాన్ని బైబిల్ మొత్తం గమనిస్తారు మీరు. కానీ ఇదే మన జీవితాల్లో మిస్ అయిపోయింది, మన జీవితాల్లో ఎగిరిపోయింది. మన జీవితంలో అసలు దీన్ని ఎక్కడ పెట్టాలా? అందరూ కృతజ్ఞతాస్తుతులు అంటే ఎట్లా కోరుకుంటారు చెప్పిన 2 తెలుసు అందరికీ. ఏందది? ప్రార్థన చేసేటప్పుడు ప్రాణమును బట్టి కృతజ్ఞతలు, రక్షణ బట్టి కృతజ్ఞతలు, మేలును బట్టి కృతజ్ఞతలు. 2 ఏదైనా మేలు జరిగిందా టపి అని ఒక కూటం పెట్టేసి ఒక వాక్యం చెప్పించేసి ఒక 2 నోట్లు ఇచ్చేసి అందరికి తిండి పెట్టి పంపించేద్దాం, ఇదే కృతజ్ఞతలు అనుకుంటారు. ఇక్కడే అటకాయించిపోయారు అందరూ. కానీ అది కదా కృతజ్ఞత అంటే. ఆయన అంచాడు మేలు చేయుటలో కృతజ్ఞతలే, ప్రార్థన చేయుటలో కృతజ్ఞతలే, పొందుకోవటంలో కృతజ్ఞతలే. ఏదైనా చేసినా కృతజ్ఞతల గుండానే చేయడము దేవుడి చిత్తమై ఉన్నది. దాన్ని కనుగొనడం అనేసి
ప్రార్థనలో కృతజ్ఞతలు చెప్పినంత మాత్రాన అయిపోయిందమ్మా, నేను నెరవేర్పు జరిగించిన, ఒక ఇంట్లో గృహకుడిగా పెట్టుకుందా నేను జరిగించేసిన అని అక్కడితో ఆగిపోవద్దు. అయ్యో, విస్తరించాలంటాడు. అందుకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుటలో విస్తరించాలా, ఎదగాల, పరిపూర్ణతను పొందాలా. సార్ నా వల్ల జరిగింది ఇదంతా అని అనలేదు. ఇది జరుగుతున్న దేవుడు నన్ను వాడుకున్నాడు, కృతజ్ఞతలు. ఇది దీనత్వంతో కూడుకొని ప్రభువును మహిమపరిచే విధానం. అక్కడ మరో చోట ఆయన అంటాడు, కొలస్సీ 4:2 ప్రార్థనల యందు నిలకడగా ఉండి మరి నేను బ్రతుకులలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధించవలసిన విధానం. ప్రార్థనలందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండుడి. ఎసర్లో పరలోకంకి వెళ్ళాక మన పని ఏంటిదయ్యా? నేను చెప్పనా? ఒకళ్ళు అంటారు పరలోకంకి వెళ్ళాక నిత్యం ఆరాధనే ఒక సమాధానము, ఇంకోటి తెలీదు ఇంకో సమాధానము, మళ్ళీ తిరిగి ఏదైనా కన్నాడు కాబట్టి మళ్ళీ వ్యవసాయం చేయిస్తాడు కావచ్చు దేవుడు, మరో సమాధానము. సరేనా? చాలామంది భిన్నమైన సమాధానాలు. కానీ ఇప్పుడు చెప్తున్న ఈ వర్తమానం కొనకుండా ఒక చిన్న విషయాలు చూపిస్తారు చూడండి. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 4:9 4లో ఏం జరిగింది? పరలోకం యొక్క పైన ఉన్నటువంటి ఉన్నత పరిమాణం తెరవబడి ఎత్తబాటుకు సంబంధించిన సూచనగా చెప్తా ఉంటాడు అక్కడ ప్రవక్త. ఎవరు 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 ఏ సింహాసనం నందు కూర్చున్నవారు? ఎవరంటున్నారు ఈ మాటలు? ఎవరు పలుకుతున్నారు ఆ మాటలు? పలుకుతున్నవారు ఎవరు? పైన కింద చదివారా? అందుకే చదవండి, పైన 2 వచనాలు చదవండి, మీకు అర్థమవుద్ది. ఎస్, అవి చుట్టూను రెక్కల లోబడును కళ్ళతో నిండినవి. ఎస్, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుండును. ఆ సింహాసనం ఆసనుడై ఉండి యుగయుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. చాలు. 7వ అధ్యాయం 12వ వచనం. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలబడి ఉండేది. వారి సింహాసనం దగ్గర సాష్టాంగ పడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రములు, మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్ ఆమేన్. 11వ అధ్యాయం 17వ వచనం. వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యో, ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ కాదు, నేను చెప్పుచున్న కోణం గుండా దేవుడు మీకు కనుదరి చూస్తే కనుక బైబిల్ మొత్తంలో కృతజ్ఞతలు చెల్లించుట కొరకే దేవుడు నిన్ను నన్ను చేశాడయ్యా. అంటే కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది? ఆయన మేలు చేయువాడై ఉండాలా? అయితే రక్షణను అనుగ్రహించేవాడు, జీవం ఇచ్చేవాడు ఆ మహోన్నతుడు ఏదో ఒకటి చేయాలి, మనం పొందుకోవాలి. పొందుకున్న దాంట్లో నుంచి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇదే కదా దేవుడు కోరుకుంది. ఏదైతే దేవుడు కోరుకున్నాడో ఇది మరి మానేశారు. ఇది అసలు ఇది క్రైస్తవ జీవితంలో లేదు. ఇది దీన్ని పూర్తిగా దీని అర్థాలు మార్చి దీన్ని మొత్తం నామరూపాలు లేకుండా చేసి పడేశారు. అసలు నువ్వు బాధల్లో ఉన్న కృతజ్ఞతలు చెప్పాలా? అయ్యా, తెస్సలోనికీయుల పత్రిక ఉందా? తెస్సలోనికీయుల పత్రిక ఏముంది? మీరు ప్రార్థనల యందును యాచన యందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఎసరో ఎడతెగక ఉండుడి. అసలు బాధల్లో కృతజ్ఞతలే, ఎందుకంటే ఆ బాధలు నిన్ను మలచడానికి వచ్చాయి. ఆశీర్వాదాల కృతజ్ఞతలే, వాడబడుతున్న కృతజ్ఞతలే, మేలు చేసే కృతజ్ఞతలే, మేలు పొందుకున్న కృతజ్ఞతలే, ఏ సమస్య లేకపోయినా కృతజ్ఞతే, సమస్యల వలయంలో నువ్వే మొట్టమొదటి వ్యక్తిగా ఉన్న కృతజ్ఞతలే.
అసలు నువ్వు కృతజ్ఞతలు చెల్లించుట కొరకే. ఇప్పుడు ఆలోచించాడు అయ్యా, మంచిగా గమనించు అయ్యా. తండ్రులు మంచి అమ్మ తల్లులు చాలా కష్టపడి ఒక మంచి పదార్థం తెచ్చావు ఇంటికి, పొట్టియని మాంసం తెచ్చావు. ఆ బ్రదర్ మేము నాన్ వెజ్ తినమంటే కుదరదు, ఒకసారి ఊహించుకోండి కాసేపు, ఏం కాదు. నువ్వు కష్టపడి పనిచేసి చాలా ఆరోగ్యం బాగాలేకుండా ఏదో ఒక సమస్యతో బాధించబడుతున్నా చక్కగా చేశావు. చేసిన తర్వాత అందరూ కూర్చుంటున్నారు, పిల్లలు తింటున్నారు. ఒక్కసారి నీకు పిల్లలు అమ్మ చాలా బాగుంది, సూపర్ ఉంది, థ్యాంక్స్ అని ఒక మాట అన్నది అనుకో, ఎట్లా అనిపిస్తుంది? నాయన తెల్లారు కూడా ఆగరిల్లు, ఆ అనారోగ్యం ఎగిరిపోద్ది అసలు. ఇది వాడు పొందుకున్న దాని విషయంలో ప్రతిగా వాడు చెప్పిన ఒక్క మాట నీకు అంత ఆనందాన్ని కలగజేస్తే, ఇంతకీ జీవం నీది కాదు, దేహం నీది కాదు, ప్రాణం నీది కాదు, నైపుణ్యం నీది కాదు, నీది కాని దాంట్లో నుంచే నీకు కొద్ది ప్రతిగా ఏదో కదిలితేనే నువ్వు కదిలిపోతున్నావే. ఆయనదైనటువంటిది, ఆయన కోసం పెట్టబడ్డది, ఆయన చేసింది, ఆయన తగ్గించుకున్నది, అక్కడి నుంచి ఒక కృతజ్ఞత వస్తుంచే అంత ఆనందపడతాడే ఆయన. నీకు వందనాలయ్యా, మమ్మల్ని వాడుకున్నావు, నీకు వందనాలు ప్రభా. ఈ స్థలంలో మేము కాకపోతే ఇంకా పరిశుద్ధమైన జనాంగం కూర్చోవాలి, మమ్మల్ని ఎన్నుకున్నావు, నీకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలలోని ఇప్పుడు మీ కూతురు లేదా కొడుకో, అమ్మ థ్యాంక్స్ మమ్మీ చాలా బాగుందన్నావు అనుకో, చెప్పు తెల్లారేముంటుంది, ఇంకో స్పెషల్ ఐటమ్ ఉంటుంది ఉండి ఈసారి పెట్టి వాళ్ళు తిని రుచి చూసి చెప్పే కనుక ముందే ఎట్లది అంటారా. అంటే అధికమైనటువంటి మేలులకు కృతజ్ఞతలు అలాగే కారణమవుతాయి. అధికంగా మేలులు పొందుకోవాలా, అధికంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదొచ్చినా మంచిదే. ఆయన మనకు ఒక కష్టాన్ని ఇచ్చిన మన మేలుకే ఇస్తాడు, కానీ ఆయన యుద్ధ నుంచి మరోబడక వరుసగా మనం ఒకదాని వెంబడి ఒకటి పొందుకుంటున్నామంటే కృతజ్ఞత కలిగి ఉంటే ఆ యొక్క ఆశీర్వాద క్రమాన్ని కూడా ఆపలేడయ్యా. పరలోకంలోనైనా ముందైనా ఎప్పుడైనా అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరి ప్రార్థనలో కూడా చిత్తమును గురించి ప్రస్తావించబడిన చోట, మేలును పొందిన చోట, అన్ని చోట్ల కూడా కృతజ్ఞతలు లేనటువంటి ఒక సందర్భం, ఒక వ్యక్తి జీవిత భక్తి అసంపూర్ణమని చెప్తాడు పౌలు గారు. కృతజ్ఞతలు కలిగి ఉండాలా, ప్రతిదానికి కృతజ్ఞులమే. ఒక వర్తమానం అయిపోయిందా, అయ్యా మాతో మాట్లాడేందుకు మీకు కృతజ్ఞతలు, దీని గురించి ప్రార్థన చేయొద్దు, అయిపోయిందా. ఇప్పుడు నేను ప్రార్థన చేద్దాం, ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి జయ గారు ప్రార్థన చేస్తారా అన్న. ఇప్పుడు ఎట్లా చేయాలా జయ, నువ్వు ఈమె చేయలేదు కాబట్టి ఆమె పేరు ఎత్తినా, అంటే వేరే వాళ్ళు చేసిరు, ఆమె చేయలేదు ఆమె పేరు ఎత్తుతున్నా. ఇప్పుడు ఎట్లా చేయాలా జయ, ప్రభువా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు, ఈ వాక్య ప్రకారంగా మమ్మల్ని అందరూ బలపరచండి, స్థిరపరచండి, ప్రతి ఒక్కరిలో కూడా ఇది హృదయ పలకల పేరు ఉన్నట్లుగా ఆ వాక్యంలో మనకు మాత్రమే సరిగ్గా సమాచారం రాయాలి, అంతేనా? లేదు సడన్గా పాస్టర్ అయిపోతారు. పాస్టర్ అయిపోయి కూడిక మొదలుకొని కీర్తనలో తోడుగా ఉన్నావు, సాక్ష్యాల్లో తోడుగా ఉన్నావు, వాక్యంలో తోడుగా ఉన్నావు, లాస్ట్ నేనేం చేయాలా అంటే నేనేం చేయాలని అడుగుతున్నా. అంటే నాది కూడా నువ్వే చేసినావు. ఇట్టే ఒకసారి ఒక గృహంలో కూడా ఒక గృహకుడి తిరిగితే ప్రార్థన చేయండి అంటే నాకు అనిపించింది, చేసేసరిగా నేనేం చేయాలా, నన్ను మర్చిపోయారు మీరు, నాకంటూ కొంత వదలండి అయ్యా, నేను చేసేది కూడా మీరే చేసేస్తే వాక్య విషయంలో మమ్మల్ని తాకేవు ప్రభా. కృతజ్ఞతలు చెప్పి దాని విషయంలో ప్రత్యక్షత అవసరతను, ఆత్మ అవసరతను కోరుతూ మనం దాన్ని ముగిస్తే సరిపోద్ది. పాస్టర్ దాన్ని ప్రారంభం నుంచి చివరి దాకా చదువుకుంటూ చేస్తాడు. లేదు, నువ్వే ఎత్తి పాటల్లో తోడున్నావు, సాక్ష్యాల్లో తోడున్నావు, ప్రయాణంలో తోడున్నావు, వాక్యంలో తోడున్నావు, కానుకల్లో తోడున్నావు, అన్ని తోడున్నావు. నేను అయ్యా ఏకీభవిస్తున్నా, ఆమె నేను నీకేమనాలా, అదే రిపీట్ చేస్తున్నా. సమయోచితమైన ప్రార్థనలు వస్తలేవయ్యా. ఎన్ని ప్రార్థనల గురించి అంశాలు మాట్లాడినా, ప్రార్థనల గురించి ఎన్ని చెప్పిన సమయోచితమైన ప్రార్థన వస్తలేదు. కృతజ్ఞతలు కలిగి ఉండాలి, ప్రతిదాని గురించి కృతజ్ఞతలే, ఆరాధన గురించి కృతజ్ఞతలే, వాక్యం గురించి కృతజ్ఞతలే. ప్రయాణం ఇంటికి వెళ్ళాక అయ్యా ప్రయాణాలు తోడుగా ఉన్నావు, వాక్య విషయంలో మాతో మాట్లాడినావు, కృతజ్ఞతలు. ఒకవేళ ఇదే విషయాలు యూట్యూబ్లో కూడా వినొచ్చు, కానీ దాని అభిషేకాల్లో మార్పు ఉంటుంది. వీడియోలో ఉండే అభిషేక మార్పు వేరు, మనకు నేరుగా ఉన్నప్పుడు అభిషేక విషయంలో వచ్చే మార్పు వేరు.
అన్నిటి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండండి. చాలామందికి భోజనాల దగ్గర కూడా కృతజ్ఞతతో కూడుకున్న ప్రార్థన చేయడం తెలియదు. నిజమయ్యా, ఆహారం తింటప్పుడు లేని వారికి దయచేయి, శక్తిని ఆరోగ్యాన్ని బలాన్నియు, పరిశుద్ధపరచు, ఆమేన్. కానీ యేసు ప్రభు ఆహారం తిన్నప్పుడు పంచిపెట్టినప్పుడు ఎక్కడైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎక్కడ చేయలే. అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా పుచ్చుకున్నట పాపం అని ఉందా తెలుసా? దాన్ని వాడరు. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇలాగూ ప్రార్థన చేయండి లేఖనం చెప్పిన అలాగూ చేయకుండా ఏదో 18 ఏళ్ళ నుంచి నేర్పించిర్రు. ఇక లేని వారికి దయచేయి, పరిశుద్ధపరచు, శక్తిని ఆరోగ్యాన్ని బలాన్ని ఇయ్యు. మంచిదే, నేను తప్పనలే. కానీ ఏదైతే చేయమని చెప్పి ఉన్నదో దాన్ని చేయాలి తప్పకుండా. కృతజ్ఞతలు తెలపవలసిందే. ప్రతిదానికి కృతజ్ఞత ఉండడం వల్ల గొప్పదైన కార్యాలు కనబడతా ఉంటాయి. ఆమేన్. కృతజ్ఞత తర్వాత ఎలా ఉండాలో తెలుసు? సరే, గంట దేవుడు దీవించగాక ఉద్యోగస్తులు కనబడతా ఉన్నారు. మళ్ళీ దేవుడు అనుగ్రహించే సమయంలో మళ్ళీ మాట్లాడుకుందాం. మనం మరొక భాగంగా ముందు సాగిపోదాం. దేవుడు మళ్ళీ దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు స్టెఫెన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. మరొక విషయాన్ని చెప్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను, క్షమించాలి. రేపు ఆదివారం మీకు తెలియపరుస్తా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చేతులు పైకెట్టాలి చిన్న వెల్లుడు. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నిజముగానే కృతజ్ఞత అనేటువంటిది నీ చిత్తం యొక్క మర్మముల భాగమై ఉండుటయు, అది నెరవేర్పు జరిగించబడకపోవట భక్తిహీనతకు, దుర్నీతికి, నాశనమగు వారికి, అంత్య దినాల్లో అపాయకరమైన దినములలో ఉండేటువంటి ఆత్మల సమూహంలో పెంచబడినటువంటి ఆ స్థితిగతులకు సాదృశ్యంగా ఉంటున్న సందర్భాన్ని మేము చూసినప్పుడు, అయ్యా ఇంతవరకు మాకు తెలియకపోవటం వల్ల మేము కలిగి ఉండలేదు. కానీ ఇదిగో ఇలాగ తెలియపరచబడిన తర్వాత ఇది మొదలుకొని మేమందరం కూడా అన్ని విషయాలలో ఆయన, అది మాట చేతే కానీ క్రియ చేతే కానీ, అది ఏది చేసినా ప్రతి దానిలో కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూనే ముందుకు చేయటంలో, దానిలో ఉన్నటువంటి ప్రభు అనేకమైన విధానాల గురించి కూడా మాతో భవిష్యత్ దినాల్లో మాట్లాడమనియు, మమ్మల్ని దర్శించి అనేకమైన సంగతుల గుండా నీ చిత్తము నెరవేర్పు జరిగించబడిన ప్రజలుగా మేము ఉండే భాగ్యం దయచేయండి నాయన. ప్రార్థన అవసరతలు కోరి ఉన్నవారు అనేకులు ఉండగా ఆ తెనాలిలో ఉన్నటువంటి ఆ అజయ్ అనే సహోదరుని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. ఆ కుమారుడు యొక్క లివర్ సమస్య ప్రభా దయచేసి కుమారుని క్షమించండి. ఆ బుద్ధిహీనతను తీసివేసి నిజ దేవుడైనటువంటి నీ పైన పరిపూర్ణంగా ఆధారపడి పరిపూర్ణమైన స్వస్థతను పొందే భాగ్యము కుమారుడి దయచేయండి నాయన. అంతేకాకుండా జాషువా సహోదరుడి యొక్క హెర్నియా విషయంలో కూడా ప్రభువా నాయన నొప్పి అయితే లేదు కానీ ప్రభువా అది సైజు పెరుగుతూ ఉండగా నీ కృప చేత నీవే నీ రక్తంలో కడగమనియు పరిపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడునుగాక. అంతేకాకుండా ప్రభువా ఆ హనుమకొండ ప్రాంతం యొక్క ఆ ప్రయాణం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మరొకసారి మా నిండు హృదయాలతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అంతేకాకుండా ప్రభా సిహెచ్ దానియల్ అనేటువంటి పాస్టర్ గారు నీ సేవకులు ప్రభా ఆ బ్రెయిన్లో నాయన రక్తము కారుతూ నాయన అనేకమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉండగా దయచేసి నీ సేవకులు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో ప్రభా గొప్పదైనటువంటి కార్యముగా నీ కుమారుని ప్రభా సజీవులుగా నిలబెట్టి నేను స్తుతించి కృతజ్ఞతలు చెల్లించేవాడిగా తయారు చేయమని ప్రార్థిస్తాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆ యొక్క ఆత్మే కానీ దాని ప్రభావమే కానీ
ఆ సేవకుల్లో నుంచి పరిపూర్ణంగా నిర్మూలన చేయబడును గాక. వసంత్ గారి యొక్క అనారోగ్య విషయంలో కూడా కృప చూపినారు. ఇంకా పరిపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి నాయన. ఏ ఆత్మ వలనైతే కుమారుడు బాధించబడిన ఆ ఆత్మను దాని ప్రభావాన్ని పరిపూర్ణంగా ప్రభువుని యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ ఉన్నాము. తన ముందు పెంచబడినటువంటి ఈ యొక్క సమస్యను జయించేటువంటి శక్తిని కూడా కుమారుడికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. సృంజేనిలో ఉన్నటువంటి ఆ అడినాయిడ్స్ విషయంలో కూడా మీరు కృప చూపండి నాయన. అది ఆపరేషన్ వరకు రాకుండా ఉన్నట్లుగా నీ చిత్తమును బట్టి దయచేసి ఆ కుమార్తె ఆ ప్రస్తుత ఆ సమస్యను జయించినటువంటిదిగా నిలబెట్టబడుతూ నాయన నిజముగానే నీ చేత భద్రము చేయబడినటువంటి కుమార్తెగా సాక్షిబడి నిలబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇంకను ప్రభువా, తమ యొక్క అనారోగ్య పరిస్థితుల గురించి తెలియపరచకుండా ఉండిన వారు ఉన్నారు. అయినను సరే నాయన నీ ప్రవక్త ద్వారా నువ్వు సెలవిచ్చినట్లుగా ఆ ప్రార్థన వరుసలో ఆ ప్రార్థన కార్డులు లేకపోయినా విశ్వాసము చేత అనేకులు బాగుపరచబడి ఉండగా ఇదిగో ఈ సమయంలో ప్రభువా తమ కుడి హస్తాలు పైకెత్తి ఇదిగో విశ్వసించుచున్నటువంటి మా దేవుడు సమస్తమును జరిగింపగల సమర్థుడని నమ్ముచున్న ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఈ సమయంలో నీ పైన ఆనుకొని నువ్వు బాగు చేస్తావని నమ్ముచున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడును గాక. విశ్వాస లోపము లేకుండా వీరి విశ్వాసాలను అధికము చేస్తూ వీరిని సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పరిపూర్ణమైన విడుదల వీరందరికీ అనుగ్రహించబడును గాక. ఈ నీ ప్రియమైన పిల్లలు తిరిగి వీరి యొక్క గమ్యస్థానంలో చేరబోచుండగా దయచేసి నాయన వీరి చుట్టూ నీ దూతల్ని కావలిగా ఉంచి క్షేమంగా వీరి ప్రయాణాల్లో నా ప్రభు మీరు తోడుగా ఉండి ఎలాంటి ఇరుకు ఇబ్బంది సమస్య లేకుండా కాపాడమనియు నీ నామకర్తతో మీరు ఏర్పడుతున్న జరగబోతున్నటువంటి ప్రార్థనలు కూడా తోడుగా ఉండమనియు ఆ ప్రేమ బిందు యొక్క సిద్ధపాటు కూడా కృప చూపించమనియు వ్యక్తిగతంగా వీరి జీవితాల్లో వ్యక్తిగతంగా వీరి పట్ల కలిగి ఉన్నటువంటి నీ చిత్తమును వీరు కనుగొని ప్రతి ఒక్కరూ నీ చిత్తము నెరవేర్పు జరిగించిన వారే ఆ రాజ్యంలో తమ స్థానాన్ని ప్రభు వీరు పొందుకునే భాగ్యం వీరు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.